Hello everyone and welcome to this section. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కి సంబంధించిన మార్తాన్ సెక్షన్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్, మెరుగైన బోధనా వాతావరణం కోసం స్మార్ట్ బ్లాక్ బోర్డ్. సో స్మార్ట్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని అమలుపరుచనున్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. జనరల్గా మనకి ఈ పాండమిక్, ఈ కరోనా సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సో దాని తర్వాత కొద్దిగా ఇప్పుడు కంప్లీట్గా ఆల్మోస్ట్ డిజిటలైజేషన్ అనేది జరుగుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, అంటే ఏ రంగమైనా సరే భారతదేశంలో డిజిటలైజేషన్ వైపుకు వెళ్తుంది. సో అందులో ప్రాధాన్యంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇందులో ది బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి స్మార్ట్ బ్లాక్ బోర్డ్. సో ఇలాంటి కాన్సెప్ట్ని సో మన కంట్రీలో మొట్టమొదటిగా ఏ స్టేట్ స్టార్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ అండ్ తమిళనాడు. సో వీటిలో స్టార్ట్ చేసిన ఏ స్టేట్ అంటే దట్ ఈజ్ తమిళనాడు. సో టోటల్గా మనకి 80,000 80,000 గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ కూడా ఈ స్కీమ్లో, అంటే ఈ స్మార్ట్ బ్లాక్ బోర్డ్ అనాలిసిస్లో భాగస్వాముల్ని చేస్తూ సో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకి స్టాటిక్ పరంగా కూడా ఈ ఎగ్జామ్కి అవసరం కాబట్టి సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే తమిళనాడుకి ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు అని. సో ప్రజెంట్ చీఫ్ మినిస్టర్గా ఎవరున్నారు అంటే ఈకే పళనిస్వామి. సో ఈకే పళనిస్వామి, ఈయన ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడుకి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఏదైతే తమిళనాడు దగ్గర కన్యాకుమారి అనే ఏరియా ఉందో, ఇది కూడా ఆర్ఆర్బీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్ఆర్బీస్ ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఈ కన్యాకుమారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే జనరల్గా మనం ఇండియాని చూస్తే ఇట్లా కనిపిస్తుంది, పెనిన్జులా, ద్వీపకల్పం అంటాం కదా. సో ఇటు మనకి అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం అంటాం. సో ఇక్కడ మనకి తమిళనాడుకు చెందిన కన్యాకుమారి అనే ప్లేస్ ఉంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్ఆర్బీ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో ఒకే ఒక్క ప్లేసు 3 ప్లేసెస్ని, అంటే 3 కోస్టల్ ఏరియాస్ని, అటు అరేబియన్ సీని కానీ, ఇటు హిందూ మహాసముద్రాన్ని కానీ, అండ్ ఇటు బంగాళాఖాతాన్ని, బే ఆఫ్ బెంగాల్ కానీ టచ్ చేసే ఒకే ఒక ప్లేస్ ఏది అంటే దట్ ఈజ్ కన్యాకుమారి. ఏ స్టేట్లో ఉంది అంటే తమిళనాడు. నెక్స్ట్ వన్, షాంఘై. సో షాంఘై సహకార సంస్థ విదేశీ ఆర్థిక వ్యవస్థ, సో విదేశీ వాణిజ్య మంత్రులు 19వ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే ఎస్సీఓ, ఇది బాగా ఏషియాలో పాపులర్ అయిన ఆర్గనైజేషన్. సో ఈ ఎస్సీఓ ఏదైతే ఉందో, సో ఇది హోస్ట్ చేసిన, ఆతిథ్యం ఇచ్చిన, ఈ సమిట్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది ఈ ఇయర్లో అని అడుగుతున్నారు. జనరల్గా షాంఘై కార్పొరేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో మనకి సహకార సంస్థ, ఈ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద రీజనల్ సంస్థ అని కూడా చెప్పచ్చు, ప్రపంచంలోనే. సో ప్రపంచంలోనే అతిపెద్ద రీజనల్ సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ ఏది అంటే ఎస్సీఓ. సో జనరల్గా ఎస్సీఓ మొదట స్టార్ట్ అయినప్పుడు యురేషియా అంటాం. యురేషియా అంటే అర్థం ఏంటంటే యూరప్, ఐరోపా ఖండం అండ్ ఆసియా ఖండం. ఈ 2 ఖండాలకి మధ్య మనకి జియోగ్రఫికల్గా, అంటే భౌగోళిక పరంగా కానీ, వాణిజ్య పరంగా కానీ, ట్రేడ్ పరంగా కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సో వాటిని సాల్వ్ చేయడం కోసం మొట్టమొదటిగా ఈ ఎస్సీఓ అనేది స్థాపించబడింది. సో స్లోగా ఏషియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దీంట్లో కలిసి ఇది ఒక అతిపెద్ద రీజనల్ సంస్థగా స్టార్ట్ అయింది. సో ఈ ఎస్సీఓలో ఇండియా, పాకిస్తాన్, సో భారతదేశం మరియు పాకిస్తాన్ ఎప్పుడు మెంబర్స్గా జాయిన్ అయ్యాయనే ఒక క్వశ్చన్ కూడా ఉంది. అండ్ ఆ 2 కూడా ఎప్పుడు ఎస్సీఓలో జాయిన్ అయ్యాయంటే 2017లో జాయిన్ అయ్యాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎస్సీఓకి 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఎస్సీఓ సెక్రటేరియట్. సో ఎస్సీఓ సెక్రటేరియట్ ఈ విభాగం మనకి ఎక్కడ ఉంది అంటే చైనాలోని బీజింగ్. సో చైనాలో బీజింగ్ ప్రాంతం ఏదైతే ఉందో, సో ఆ ప్రాంతంలో మనకి సెక్రటేరియట్ ఆఫ్ ఎస్సీఓ అనేది ఉంది.
సో ఈ ఎస్సీఓకి సంబంధించిన షాంఘై సహకార సంస్థకి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, చాలా ముఖ్యమైనది ఏది అంటే ర్యాట్స్ విభాగం. సో ర్యాట్స్ విభాగం ఇది రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. సో ఏదైతే ర్యాట్స్ ఉందో ఇది మనకి ఎక్కడ ఉంది అంటే ఈ విభాగం తష్కండ్. సో తష్కండ్లో ఉంది రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. సో ఈ తష్కండ్ అనేది దేనికి క్యాపిటల్ అంటే అజబెకిస్తాన్. సో అజబెకిస్తాన్కి మనకి క్యాపిటల్ ఏది అంటే దట్ ఈస్ తష్కండ్. అది ర్యాట్స్కి సంబంధించి. సెక్రటేరియట్ వచ్చేసి బీజింగ్, చైనాకి సంబంధించి ఉంది. సో ద నెక్స్ట్ వన్, ఎస్సీఓకి ప్రతి సంవత్సరం రొటేషనల్ వైజ్గా చైర్మన్షిప్ ఉంటుంది. అంటే ఎస్సీఓకి ఈ సంవత్సరం ఒక కంట్రీ చైర్పర్సన్గా ఉంటే నెక్స్ట్ సంవత్సరం ఇంకొక కంట్రీ చైర్పర్సన్గా ఉంటుంది. సో 2019 నవంబర్ నుంచి 2020 నవంబర్ వరకు ఈ ఎస్సీఓకి చైర్పర్సన్గా ఉన్న కంట్రీ ఏది అంటే దట్ ఈస్ అజబెకిస్తాన్. సో 2020 నవంబర్ తర్వాత ఇప్పుడు ఎవరి టర్న్ వస్తుంది అంటే ఇండియా. సో నెక్స్ట్ ఎస్సీఓకి చైర్పర్సన్గా ఉండబోయే కంట్రీ ఏది అంటే ఇండియాని. ఇది షాంఘై సహకార సంస్థ గురించి. సో ఇట్లాంటి సంస్థ విదేశీ వాణిజ్య మంత్రుల సమావేశానికి ఏ కంట్రీ హోస్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను, పాకిస్తాన్, ఇండియా ఆల్రెడీ ఎస్సీఓలో మెంబర్సే. అసలు దీన్ని స్థాపించింది ఎవరు అంటే చైనా. కజకిస్తాన్ కూడా ఎస్సీఓలో మెంబరే. ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చిన కంట్రీ ఏది అంటే దట్ ఈస్ భారత్. ఈ సంవత్సరం ఎస్సీఓకి ఆ 19వ సమావేశానికి హోస్ట్ చేసింది ఎవరు అంటే భారత్. సో ద నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పరివర్తన్ కోసం హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏ సంస్థతో 400 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో 400 కోట్ల ఒప్పందాన్ని హాల్ అనేది ఈ కింది వాటిలో ఏ కంపెనీతో కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. సో జనరల్గా ప్రాజెక్ట్ పరివర్తన అంటే ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఏవైతే కొత్త ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం, కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం మొదలు పెట్టడం, సో ఇలాంటి వాటిలో డెవలప్మెంట్ కోసం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో వీటిలో ఏది టైఅప్ అవుతుంది, సో దాంతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఐబిఎం ఇండియా, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర. సో హాల్తో మనకి ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నది కంపెనీ ఏది అంటే టెక్ మహేంద్ర. ఇక్కడ హాల్ ఏదైతే ఉందో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ప్రజెంట్ దీనికి చైర్పర్సన్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా ఎవరు చేస్తున్నారు అంటే సజల్ ప్రకాష్. సో సజల్ ప్రకాష్ ప్రస్తుతం దీనికి సిఇఓగా ఉన్నారు హాల్కి. సో టెక్ మహేంద్రాకి ప్రజెంట్ సిఇఓగా ఎవరు ఉన్నారంటే సిపి గుర్నాని. సో సిపి గురునాని ప్రజెంట్ దీనికి టెక్ మహేంద్రాకి సిఇఓగా వ్యవహరిస్తున్నారు. ద నెక్స్ట్ వన్, రహదారుల మౌలిక సదుపాయం అండ్ అభివృద్ధి కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAIతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది అంటే ఇక్కడ ఇచ్చిన ఐఐటీస్లో ఏ ఐఐటి ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది దేనికి అంటే రహదారుల మౌలిక సదుపాయాల కోసం. ఐఐటి జోధ్పూరా, ఐఐటి కాన్పూరా, మద్రాస్ అండ్ ఢిల్లీ అని అడుగుతున్నారు. సో NHAI సదుపాయం ఏదైతే ఉందో అది దేనితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే దట్ ఈజ్ ఐఐటి జోధ్పూర్. ఐఐటి జోధ్పూర్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో దానికి ఇప్పుడు ప్రజెంట్ సిఇఓగా ఎవరున్నారు, చైర్మన్గా ఎవరున్నారు అంటే సుఖ్బీర్ సింగ్. సో ప్రజెంట్ NHAIకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో ద నెక్స్ట్ వన్, ఏటా అక్టోబర్ 27న ఐక్యరాజ్య సమితి పాటించే ఆడియో విజువల్ హెరిటేజ్ ప్రపంచ దినోత్సవం. ఏదైతే ఆడియో విజువల్ హెరిటేజ్ అనే ఒక ప్రపంచ దినోత్సవం ఉందో సో ఈ ఏడాది ఈ 2020లో ఆ డే యొక్క ఇతివృత్తాంతం థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చి మనకి ప్రపంచాన్ని అనుసంధానం చేయడం అండ్ శబ్ద దృశ్యాలతో గతాన్ని నిమగ్నం చేయడం అండ్ ప్రపంచానికి మీ గవాక్షం, మీ కథ జరుగుతుంది. సో ఈ 4లో ఏది దాని ఇతివృత్తాంతము అంటే ప్రపంచానికి మీ గవాక్షం. సో ఈ వృత్తాంతంతో ఈ థీమ్తో
ఈ ఇయర్ 2020 ఆడియో విజువల్ హెరిటేజ్ ప్రపంచ దినోత్సవం జరగబడింది. సో ద నెక్స్ట్ వన్, రాష్ట్రీయ ఏక్తా దివాస్ లేదా జాతీయ ఐక్యతా దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ సెప్టెంబర్ 30, అక్టోబర్ 29, అక్టోబర్ 31, ఆగస్ట్ 29 ఇచ్చారు. సో సెప్టెంబర్ 30 వచ్చి మనకి వరల్డ్ ట్రాన్స్లేషన్ డే. సో మనకి వరల్డ్ ట్రాన్స్లేషన్ డే. సో వరల్డ్ ట్రాన్స్లేషన్ డే కింద మనకి ఏం జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ 30న జరుపుకుంటారు. ఇకపోతే అక్టోబర్ 31 వచ్చేసి మనకి ఏక్తా దివాస్ లేదా జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్, భారతదేశపు తొలి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. సో దానిని మనం ఏమని పిలుస్తున్నాము అంటే MMPL. సో MMPLను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్నారు? సో ఈ కింది ఇచ్చిన ఏ స్టేట్స్లో మనకి దీన్ని డెవలప్ చేయనున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ MMPL మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్. సో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ LP అంటే ఏంటి అంటే దీన్ని డిఫరెంట్ వేస్లో అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎగుమతులకి దిగుమతులకి రవాణా కోసం ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం ఏవైతే దారుల్ని యూస్ చేస్తున్నామో సో అట్లాంటి దారుల్ని మల్టీ వేస్లో డెవలప్ చేయడం. జనరల్గా ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎగుమతుల కోసం ఏం యూస్ చేస్తాం? రోడ్ వేసో లేకపోతే రైల్వేసో ఇట్లాంటివి యూస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి రోడ్ వేస్ ఉంటాయి, రహదారులు అంటాం. సో రోడ్ వేస్ ఉంటాయి అండ్ జల మార్గాలు అంటాం, దట్ ఈజ్ వాటర్ వేస్ అంటాం. జల మార్గాలు ఉంటాయి, రైలు మార్గాలు ఉంటాయి అండ్ వాయు మార్గాలు ఉంటాయి. సో ఈ MMPL ప్రాజెక్ట్ ద్వారా మనకి ఎట్లాంటి లాజిస్టిక్ పార్క్ని డెవలప్ చేస్తున్నారంటే రోడ్వేస్ అండ్ జల మార్గాలు, రైలు మార్గాలు, వాయు మార్గాలు. సో మనకి ఈ నాలుగిటితో ఈ MMLP ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎగుమతి అండ్ దిగుమతి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఉండే కాస్ట్ ఏదైతే ఉందో సో ఆ ఖర్చు ఏదైతే ఉందో అది తగ్గడం వల్ల ప్రొడక్ట్ మనకి చాలా చీప్గా లభిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే కొనుక్కుంటారో కన్జ్యూమర్స్ సెల్లర్స్ కూడా సో దానివల్ల బెనిఫిట్ పొందుతారు, సో లబ్ధి పొందుతారు. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇలాంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అస్సాం. సో అస్సాంలో జోగిఘోపా. సో అస్సాంలో జోగిఘోపా అనే ఏరియాలో సో ఈ MMLP అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు. సో దీనికి రోడ్వేస్ని యూజ్ చేస్తారు. అస్సాంలో గుహాతి, సో గౌహతి అని కూడా పిలవచ్చు, గౌహతి ఆర్ గుహాతి ఏదైతే ఉందో ఆ ఏరియా నుంచి జోగిఘోపా ఏరియాకి కనెక్ట్ చేస్తారు రోడ్వేస్ని. సో జల మార్గాలు అంటే అస్సాంలో మనం నేషనల్ వాటర్వే NW2ని దీనికి యూజ్ చేస్తాం మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్కి. సో ఈ NW2 నేషనల్ వాటర్వే 2 అనేది ఎక్కడ ఉంది అంటే బ్రహ్మపుత్ర నది. అయితే బ్రహ్మపుత్ర రివర్ ఉందో సో బ్రహ్మపుత్ర నది పైన ఈ NW2 ఉంది. సో రైలు మార్గాలు అండ్ వాయు మార్గాలు కూడా యూజ్ చేస్తాం. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. ఈ లాజిస్టిక్ పార్క్ని మనం అస్సాంలో స్టార్ట్ చేయబోతున్నారు. ద నెక్స్ట్ వన్, ఏ ఇయర్లో స్టార్ట్ చేయనున్నారు అంటే 2023. సో 2023 ప్రాంతంలో అస్సాంలో ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని స్టార్ట్ చేయబోతున్నారు. ద నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ బీమా పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాద బాధితుల కుటుంబాల కోసం తక్షణ ఆర్థిక సహాయంగా అందించే మొత్తం ఏది? ఎవరైతే ప్రమాదాన బారిన పడతారో సో వాళ్ళ కుటుంబాలకి వెంటనే గవర్నమెంట్ ఆక్షన్ మీద ప్రతిస్పందించి వెంటనే ఎంత మొత్తం సాయం చేస్తుంది అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్లో వచ్చేసి ఏమున్నాయి అంటే సో 15,000, 20,000, 20,000 అండ్ 10,000 అండ్ 5,000. సో తక్షణమే వాళ్ళకి అందే ఆర్థిక సహాయం ఎంత అంటే అది 10,000, 10,000 రూపాయలు. సో ద నెక్స్ట్ వన్, నేషనల్ ఐడెంటిఫికేషన్ డేటాబేస్లోని ప్రపంచంలోనే ముఖ ధృవీకరణ, దాన్నే మనం ఫేస్ రికగ్నిషన్ అంటాం, ముఖ ధృవీకరణను అటాచ్ చేసిన తొలి దేశం ఏది అని అడుగుతున్నారు. సో ఫేస్ రికగ్నైజేషన్ తొలి దేశం ఏది అంటే దట్ ఈజ్ సింగపూర్. సింగపూర్ ఇప్పుడు దేనికైనా సరే డిజిటలైజేషన్లో సో వాళ్ళు మెయిన్గా
ఫింగర్ అంటే మనకి ఏదైతే మనం ఇప్పుడు బయోమెట్రిక్ వాడుతున్నామో బయోమెట్రిక్కి బదులు సో ఫస్ట్గా వాళ్ళు ఏం పెట్టుకుంటున్నారు, ఇప్పుడు ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ఫేస్ రికగ్నైజేషన్, దాన్ని ముఖ ధృవీకరణ అంటాం. నెక్స్ట్, చంద్రునిపై తొలి 4G సెల్యులర్ నెట్వర్క్ను నిర్మించడానికి నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ నాసా, ఇది ఏ కంట్రీకి చెందింది అంటే USA, అమెరికాకి చెందిన నాసా సంస్థ ఏదైతే ఉందో అది చంద్రునిపై 4G సెల్యులర్ నెట్వర్క్ను ప్రారంభించడానికి డెవలప్ చేయడానికి ఏ సంస్థను ఎంపిక చేసుకుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి నోకియా, రిలయన్స్ జియో అండ్ సిమ్సన్ అండ్ వోడాఫోన్ ఉన్నాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి నాసా ఏ కంపెనీతో టైఅప్ అయింది, ఏ కంపెనీని ఎంపిక చేసుకుంది అంటే నోకియా. సో నోకియాకి ప్రజెంట్ సిఇఓగా ఉన్నది ఎవరు అంటే పికా లూండామార్క్. సో పికా లూండామార్క్ ప్రజెంట్ మనకి నోకియా సిఇఓగా ఉన్నారు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఏ సంస్థతో ఫ్రంటియర్ టెక్నాలజీ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ CICను ప్రారంభించనుంది. జనరల్గా ఇప్పుడు మనం ఈ వర్డ్ ఎక్కువగా వింటున్నాం, క్లౌడ్ ఇన్నోవేషన్, క్లౌడ్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇదంతా ఎందుకు అంటే డేటాబేస్ కోసం. సో ఏవైతే కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన కానీ సో వీళ్ళకందరికి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్లో, సో వాటన్నిటినీ కూడా ఒక చోట భద్రపరిచేది, ఒక చోట ఉంచేదాన్ని మనం క్లౌడ్ కింద యూజ్ చేయొచ్చు. ఆ భద్రపరిచేదాన్ని, ఆ సిస్టమ్ని క్లౌడ్ అనే పదంతో యూజ్ చేయొచ్చు. జనరల్గా మనకి మొబైల్లో కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ల్యాప్టాప్లో మన డేటాని మనం భద్రపరచుకోవడానికి ఉంచడానికి గూగుల్ డ్రైవ్ అని వాడతాం, లేకపోతే వన్ డ్రైవ్ అని వాడతాం, డ్రాప్ బాక్స్ అని వాడతాం. సో ఇట్లాంటిదే సో క్లౌడ్ కూడా. సో ఈ క్లౌడ్ ఇన్నోవేషన్ సెంటర్ అంటే పెద్ద మొత్తంలో డేటాని సేకరించడం, సో ఆ డేటాని మెయింటైన్ చేయడం, సో ఆ డేటాని భద్రపరచడం, సో ఇట్లాంటి వాటి కోసం ఒక ఇన్నోవేషన్ సెంటర్ని ఎవరు ప్రారంభిస్తున్నారు అంటే దేనితో కలిపి ప్రారంభిస్తుంది నీతి ఆయోగ్ అని అడుగుతున్నారు. సో అది వచ్చేసి మనకి అమెజాన్ వెబ్ సర్వీస్. సో దాన్నే మనం AWS అంటాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఇది దీంతో కలిపి నీతి ఆయోగ్. సో మనకి నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందనే క్వశ్చన్ కూడా ఉంటుంది. సో నీతి ఆయోగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? Jan 1, 2015. Jan 1, 2015 మనకి ఇండియాలో ఈ నీతి ఆయోగ్ అనే దాన్ని ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో సో దాన్ని రీప్లేస్ చేసి దానికి బదులుగా సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంకు సహాయంతో భారత తొలి ఇసుక దిబ్బ పార్కును అభివృద్ధి చేయనున్న రాష్ట్రం ఏది? సో ఇసుక దిబ్బ పార్కుని ఫస్ట్ టైం ఇండియాలో ఏ స్టేట్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ప్రారంభిస్తున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి గుజరాత్, రాజస్థాన్, గోవా, తెలంగాణ. సో తొలి ఇసుక దిబ్బ పార్కుని ఎక్కడ మనకు ప్రారంభిస్తున్నాము అంటే గోవా. సో గోవాలో ప్రారంభిస్తున్నాం. కానీ భారతదేశంలోనే అత్యంత ఏమంటారు పాపులర్ అయింది, ప్రసిద్ధి చెందిన ఎడారి లేదా అత్యంత పెద్ద ఎడారి ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో. సో దాని పేరు వచ్చి థార్. గుజరాత్లో కూడా మనకి ఎడారి అనేది ఉంది, దాని పేరు వచ్చి కచ్ అంటాం, కచ్. సో కచ్ అనేది గుజరాత్లో ఉన్న ఎడారి ప్రాంతం, రాజస్థాన్ వచ్చేటప్పటికి మనకి థార్. సో కానీ ఇసుక దిబ్బ పార్క్ని ఇండియాలో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారంటే గోవా. ప్రపంచంలోనే అత్యధికమైన లేదా అతిపెద్ద ఇసుక దిబ్బలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక దిబ్బలు అనేవి అక్కడ ఉండడం జరిగింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక దిబ్బ ఆస్ట్రేలియాలో, దాని పేరు ఏంటంటే సిమ్సన్. సో సిమ్సన్ ఇది దాని పేరు అన్నమాట. ద నెక్స్ట్ వన్, సెబీ ఏర్పాటు చేసిన మార్కెట్ డేటా సలహా కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? సో సెబీ ఏదైతే ఉందో అది మార్కెట్ ఎనాలిసిస్, సో మార్కెట్కి సంబంధించిన డేటా ఎనాలిసిస్ కోసం సో ఒక కమిటీని వేసింది. సో ఆ కమిటీకి ఎవరు నాయకత్వం లీడర్గా వ్యవహరిస్తారో అని అడుగుతున్నారు. సో ఈ సెబీ ఏదైతే ఉందో మనకి 1992 చట్టం ద్వారా ఇది సెబీ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది.
ఇదేంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉంటాయో దీని పని బిజినెస్ని పరిరక్షించడం, కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఎట్లా చేయాలో గైడెన్స్ ఇవ్వడం, సో ప్రాపర్గా అన్ని షేర్ మార్కెట్ని లేకపోతే దానికి సంబంధించిన వాటిని ఎనాలిసిస్ చేయడం, సో ఇవన్నీ పరిగణనకి తీసుకోవడం సెబీ యొక్క బాధ్యతలు, మెయిన్ బాధ్యతలు. సో ఈ సెబీ అనేది 1992లో దేని కేంద్రంగా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ముంబైలో స్టార్ట్ అయింది. సో ఈ సెబీ యొక్క ప్రస్తుత చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే అజయ్ త్యాగి. సో ప్రజెంట్ ఎవరున్నారు అంటే అజయ్ త్యాగి. సో ఇప్పుడు ప్రజెంట్ దీనికి నాయకత్వం వహించేది, సలహా కమిటీకి నాయకత్వం వహించేది ఎవరు అంటే మాధవీపురి బుచ్. సో ఈ మాధవీపురి బుచ్ ఎవరైతే ఉన్నారో సో ఈయన ఈ కమిటీకి లీడర్గా నాయకత్వం వహించనున్నారు. ద నెక్స్ట్ వన్, లెబనాన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? లెబనాన్ అనేది ఈ ఇయర్ న్యూస్లో ఉంది, ఎందుకంటే ఏదైతే బీరుట్ పేలుడు ఉందో అమోనియం నైట్రేట్, సో అమోనియం నైట్రేట్ వల్ల ఏదైతే బీరుట్ ఈ పేలుళ్ళు జరిగాయో సో దీనివల్ల మనకి ఈ లెబనాన్ అనేది న్యూస్లో ఉంది. సో ఈ లెబనాన్కి ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే సాద్ ఎల్ దిన్ హరీర్. సో సాద్ ఎల్ దిన్ హరీర్ ఎవరైతే ఉన్నారో సో ఈయన ప్రధానిగా ఎన్నికయ్యారు. సో ద నెక్స్ట్ వన్, 2020 సంవత్సరం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ పురస్కారం గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ పురస్కారం ఈ కింది వాళ్ళలో ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఈమె తొలి భారతీయ మహిళే కాదు, చాలా చిన్న ఏజ్లో, అతి చిన్న ఏజ్లో ఈ పురస్కారం, ఈ అవార్డుని గెలుచుకుంది అనమాట. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు: సీమా గుప్తా, నిహాల్ సరీనా అండ్ ఐశ్వర్య శ్రీధర్ అండ్ సునిధి. సో బెస్ట్ ఫోటోగ్రాఫర్గా ఎవరికి వచ్చింది అంటే ఐశ్వర్య శ్రీధర్. 23 ఇయర్స్ ఈమెకి, అతి చిన్న వయసులోనే ఈ పురస్కారాన్ని అందుకుంది. సో ఆమె ఒక నైట్ టైం పామ్ చెట్టు ఏదైతే ఉంటుందో సో దాన్ని ఫోటోగ్రాఫ్ తీసి దానికి ఒక పేరు పెట్టింది. ఏమని పెట్టిందంటే లైట్స్ ఆఫ్ ప్యాషన్ అనే పేరుని పెట్టింది. సో ఈ పేరుతో ఆమె ఈ ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేసింది. సో తర్వాత ఈ 80 కంట్రీస్ ఈ అవార్డు ఏదైతే ఈ రేస్ ఉందో ఈ రేస్లో పార్టిసిపేట్ చేసే, సో 80 కంట్రీస్ని అధిగమించి ఈమెకి స్పెషల్ కేటగిరీలో ఈ పురస్కారం అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ వన్, బొగ్గు గనులు ప్రావిడెంట్ ఫండ్ సంస్థను డిజిటలైజ్ చేసే ప్రాజెక్ట్ పేరు ఏంటి? సో ఇండియాలో ఏవైతే బొగ్గు గనులు ఉన్నాయో సో వాటిని, ఆ బొగ్గు గనుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థని కంప్లీట్గా డిజిటలైజ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ని ఎందుకు స్టార్ట్ చేశారు అంటే గాంధీ 151వ గాంధీ జయోత్సవ సందర్భంగా, సో గాంధీ యానివర్సరీ సందర్భంగా 151, సో దానికి పురస్కరించుకుని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. సో మనకి ఈ బొగ్గు గనుల ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉంది అంటే మనకి ప్రస్తుతం ధనాబాద్. సో ధనాబాద్లో ఉంది. ధనాబాద్ అనేది ఏ రాష్ట్రానికి చెందిందండి? జార్ఖండ్. సో జార్ఖండ్లో ధనాబాద్ ఏరియాకి చెందింది. సో ఇక్కడ మనకి బొగ్గు గనుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ అనేది ఉంది. సో ప్రాజెక్ట్ పేరు మనకి మిత్రానా, సునిధి, లీడ్ ఛాంపియన్స్ అని అడుగుతున్నారు. సో ప్రాజెక్ట్ పేరు వచ్చి మనకి సునిధి. సో ఈ ప్రాజెక్ట్తో ఈ ఫండ్ సంస్థని మనకి డిజిటలైజ్ చేస్తున్నారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి కోల్ ఇండియా లిమిటెడ్ అంటాం. సో కోల్ ఇండియా లిమిటెడ్ అనే దానికి ఇప్పుడు ప్రజెంట్ సిఇఓగా, చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే ప్రమోద్ అగర్వాల్ ప్రజెంట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అండ్ ఆర్ఆర్బీకి వచ్చేటప్పటికి బొగ్గు గనులు ఇండియాలో ఏవైతే ఉన్నాయో సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు గని ఏది అని అడుగుతారు. సో భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని ఏది అంటే జరియా. ఇది కూడా ఎక్కడుందంటే జార్ఖండ్. ఈ జరియా కూడా జార్ఖండ్లోనే ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు గని. సో కలకత్తాలో మనకి చాలా ఫేమస్ బొగ్గు గని ఉంది, దాని పేరు బొకారో. ఇట్లాంటివి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాస్లో మనకి, తెలంగాణ సింగరేణి, సో ఇట్లాంటి వాటిలో మనకి ఫేమస్ బొగ్గు గనులు ఉన్నాయని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్,
ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ IAO ఇది ఒక సంస్థ. అది తయారు చేసిన ఇటీవల 20 సంవత్సరాలు పూర్తయిన టెలిస్కోప్ ఏది? సో IAO ఏదైతే ఉంటుందో అది తయారు చేసిన టెలిస్కోప్ ఇటీవల 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ ఆప్షన్స్లో అది ఏ టెలిస్కోప్ అని అడుగుతున్నారు. హిమాలయన్ చంద్ర టెలిస్కోపా, లేకపోతే హై ఆల్టిట్యూడ్ టెలిస్కోపా, ఇమేజింగ్ టెలిస్కోపా, అబ్జర్వేటరీ గ్లోబల్ రిలేనా అని అడుగుతున్నారు. సో మనకి ఈ ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ ఏదైతే ఉందో అది ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే లడాక్. సో మనకి కేంద్ర పాలిత ప్రాంతమైన లడాక్లో దీన్ని స్థాపించారనమాట. సో ఇది చేసిన టెలిస్కోప్ ఏదైతే ఉందో దాని పేరు హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. సో దాన్ని తయారు చేసిన టెలిస్కోప్ పేరు హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. ఇది 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనివల్ల లాభం ఏంటంటే ఈ హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ని లడాక్లో అతి మంచు ప్రాంతమైన లే, ఇండియాలోనే కోల్డెస్ట్ డెజర్ట్ అంటాం, మంచు ఎడారి ప్రాంతం లే, లడాక్లో ఉంది. ఈ ఏరియాలో దీన్ని ప్లేస్ చేశారనమాట. ఇదేం చేస్తుంది అంటే ఉపగ్రహాలు అండ్ నక్షత్రాలు, తోకచుక్కలు, లఘుగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, కమెట్స్, ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో శాటిలైట్స్, వీటన్నిటిని గురించి కూడా స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ని అందించడం జరుగుతుంది. సో వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే టెలిస్కోప్ ఇండియాలో ఏది అంటే హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. నెక్స్ట్ వన్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, దాన్ని మనం ట్రాయ్ అని పిలుస్తాం. సో ప్రజెంట్ ట్రాయ్కి చైర్మన్గా ఎవరున్నారు అని అడుగుతున్నారు. సో ప్రజెంట్ ట్రాయ్కి చైర్మన్గా ఎవరున్నారంటే PD వాఘేలా. సో PD వాఘేలా ఈయన ప్రజెంట్ ట్రాయ్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో ద నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అహింసా దినోత్సవం 2020 ఏ రోజున జరుపుకుంటారో అని అడుగుతున్నారు. జనరల్గా మనకి అక్టోబర్ 2 ఏదైతే ఉందో దీనిని ఇండియాలో మనం గాంధీ జయంతి, సో మనం గాంధీ జయంతిగా జరుపుకుంటాం. సో గాంధీ జయంతిగా అక్టోబర్ 2 జరుపుకుంటాం. గాంధీ జయంతితో పాటు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా ఏ రోజు జరుపుకుంటాము అంటే అది అక్టోబర్ 2. ఈ రెండే కాకుండా అక్టోబర్ 2 అండ్ ప్రపంచ వ్యవసాయ జంతువుల దినోత్సవం, వరల్డ్ ఫార్మ్డ్ యానిమల్స్ డే కింద కూడా జరుపుకుంటాం. సో ప్రపంచ వ్యవసాయ జంతువుల దినోత్సవం, వరల్డ్ ఫార్మ్డ్ యానిమల్స్ డే, గాంధీ జయంతి అండ్ అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటాము అంటే అక్టోబర్ 2. సో ఇందాక క్వశ్చన్లో చెప్పినట్టుగానే సెప్టెంబర్ 30 వరల్డ్ ట్రాన్స్లేషన్ డే కింద జరుపుకుంటాం. ఇకపోతే మనకి అక్టోబర్ 1. సో అక్టోబర్ 1లో ప్రపంచ కాఫీ డే. సో కాఫీ డే కింద మనం ఏ రోజు జరుపుకుంటామంటే అంతర్జాతీయ కాఫీ డే కింద మనం అక్టోబర్ 1న. అలాగే వేగాస్ డే, వెజిటేరియన్ శాకాహార, ప్రపంచ శాకాహార దినోత్సవంగా కూడా మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే అక్టోబర్ 1న జరుపుకుంటాం. అట్లాగే వృద్ధులు, ప్రపంచ వృద్ధుల దినోత్సవం, సో ఇది కూడా మనం ఎప్పుడు జరుపుకుంటామంటే అక్టోబర్ 1. కాఫీ డే అంటే వరల్డ్ కాఫీ డే అండ్ ప్రపంచ శాకాహార దినోత్సవం అండ్ వృద్ధుల కొరకు, ప్రపంచ వృద్ధుల కొరకు దినోత్సవం, ఇది కూడా మనం అక్టోబర్ 1ను జరుపుకుంటాం. సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, UNDP సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ 2020న ఎవరికి ప్రదానం చేశారు అంటే 2020 స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డ్, యాక్షన్ అవార్డ్ని ఎవరికి ప్రదానం చేశారు అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి సోనూ సూద్ అండ్ SPS ఒబెరాయ్, ద నెక్స్ట్ వన్ అమీర్ ఖాన్, నెక్స్ట్ సోనూ సూద్ అండ్ ఒబెరాయ్. జనరల్గా మనకి ఈ పాండమిక్ కాలంలో ఎక్కువగా బాగా వినిపించిన పేరు, సో చాలామందికి సాయం చేసిన పేరు ఏది అంటే సోనూ సూద్.
సో ముఖ్యంగా ఈయన వలసదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం ఎక్కువగా కృషి చేశారు ఈ టైంలో. అండ్ వాళ్ళకి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం కానీ, సో ఇవే కాకుండా స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో హెల్ప్ చేయడం కానీ, కొన్ని ఫ్యామిలీస్కి పర్సనల్గా హెల్త్ పరంగా హెల్ప్ చేయడం కానీ, సో ఈ పాండమిక్లో అనేక సేవలు సోనూ సూద్ చేసి ఉన్నారు. నెక్స్ట్ ఈ ఎస్పీఎస్ ఒబేరాయ్ ఎవరైతే ఉన్నారో ఈయన పంజాబ్కి చెందిన వ్యక్తి, ఇండియన్ ఆరిజిన్, పంజాబ్కి చెందిన వ్యక్తి. కానీ ఎక్కడ ప్రజెంట్ సెటిల్ అయ్యారు అంటే దుబాయ్. సో ప్రజెంట్ ఈయన సెటిల్ అయిన ఏరియా ఏది అంటే దుబాయ్. సో ఈయన దుబాయ్లో 10 మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది భారతీయులకి కూడా డెత్ సెంటెన్స్, ఉరిశిక్ష అనేది దుబాయ్ ప్రభుత్వం విధించింది. సో కొన్ని కారణాల వల్ల కొన్ని కేసుల్లో ఉరిశిక్ష అనేది విధించింది. సో ఆ ఉరిశిక్షని ఈ 10 మంది ఇండియన్స్కి తప్పించడానికి కృషి చేసిన మెయిన్ వ్యక్తి ఎవరు అంటే ఒబేరాయ్. సో అదే కాకుండా ఈయనకంటూ ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ కూడా ఉంది. అండ్ అది కాకుండా పంజాబ్లో చాలామంది సిక్కులకి ఈయన పర్సనల్గా హెల్ప్ చేసి ఉన్నారు. ప్రజెంట్ మళ్ళీ ఈయన పేరు ఎందుకు వినిపిస్తుందంటే వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో దీనికి పంజాబ్ వ్యవసాయదారులకి మద్దతుగా, రైతులకి మద్దతుగా సో ఒబేరాయ్ మళ్ళీ తన మద్దతుని తెలపడం జరిగింది. సో ఇది ఈ పర్సన్ గురించి. సో ఈ అవార్డ్ని, ఈ హ్యూమనిటేరియన్ యాక్షన్ అవార్డ్ని సోనూ సూద్ అండ్ ఎస్పీఎస్ ఒబేరాయ్కి ఇద్దరికి కలిపి ఈ 2020 ఇయర్లో ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చి బోత్ ఒబేరాయ్ అండ్ సోనూ సూద్. ద నెక్స్ట్ వన్, యాదాద్రి రైల్వే స్టేషన్గా పేరు మార్చిన రాయదుర్గ రైల్వే స్టేషన్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఈ రాయదుర్గ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది తెలంగాణకి సంబంధించింది. సో తెలంగాణ స్టేట్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ని ప్రస్తుతం మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఎలా చేంజ్ చేశారు అంటే యాదాద్రి రైల్వే స్టేషన్గా దీన్ని చేంజ్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల కోసం రైస్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం లేదా యూటీ ప్రభుత్వం ఏది అని అడుగుతున్నారు. సో ప్రజెంట్ ఇండియాలో రైస్ అనే యాప్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందని అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ రైస్ యాప్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అకాడమిక్ స్టూడెంట్స్, ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం చదువుతున్నారో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ, సో వాళ్ళకి అకాడమిక్ పరంగా సో దాని పరంగా వాళ్ళని డెవలప్ చేయడం, సో ఇండస్ట్రీస్తో కనెక్ట్ చేయడం, సో బయట ఉన్న ఆపర్చునిటీస్ని వాళ్ళకి తెలియజేయడం, సో ఈ డెవలప్మెంట్ కోసం ఈ రైస్ యాప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ ఈ ఇనిషియేటివ్ని సో దీనిని తీసుకుంది అనమాట. నెక్స్ట్ ఐఓటీ పరికరాల కోసం మౌషిక్ అనే స్వదేశీ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సో ఇక్కడ ఇచ్చిన అన్ని ఐఐటీస్లో ఈ ఐఐటి ఈ మౌషిక్ అనే స్వదేశీ మైక్రో ప్రాసెసర్ను స్టార్ట్ చేసింది అంటున్నారు. యాక్చువల్గా ఈ మౌషిక్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ మనకి స్మార్ట్ కార్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటున్నాం. క్రెడిట్ కార్డ్ అంటున్నాం, డెబిట్ కార్డ్, ట్రావెల్ కార్డ్, సో ఏవైతే ఉన్నాయో ఈవెన్ మనకి ఈవీఎంస్ అంటాం కదా. సో ఎలక్షన్స్లో యూజ్ చేసే ఈవీఎంస్ మిషన్స్కి కూడా మనం ఏదైతే మైక్రో ప్రాసెసర్ చిప్స్ని యూజ్ చేస్తున్నామో సో ఆ చిప్స్కి ఇప్పుడు ఏ ప్రాసెసర్ని యాడ్ చేస్తున్నారు అంటే మౌషిక్. సో దీనిని ఇచ్చిన సంస్థ ఏది అంటే దట్ ఈజ్ ఐఐటి ఢిల్లీ. సో ద నెక్స్ట్ వన్, యుద్ధ నౌకల్లో పనిచేసే మొదటి భారతీయ మహిళా పరిశీలకురాలు ఎవరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇప్పుడు సబ్మరైన్స్లో ఫస్ట్ టైం ఇండియాలో ఇది ఇనిషియేటివ్ అని చెప్పచ్చు. అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సో ఫస్ట్ టైం మొట్టమొదటిగా ఈ యుద్ధ నౌకల్లో అండ్ విమెన్స్ని అంటే మహిళల్ని ఎస్పెషల్లీ అలౌ చేయబోతున్నారు. సో మొట్టమొదటి మహిళలు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి కుముదిని త్యాగి, రీతి సింగ్ అండ్ పరుల్ భరద్వాజ్ అండ్ ఆప్షన్ ఏ అండ్ బి ఉంది. సో మొట్టమొదటిసారి ఇద్దరు మహిళలకి ఈ ఆపర్చునిటీ అనేది దక్కింది. ఒకటి వచ్చేసి మనకి కుముదిని త్యాగి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి రీతి సింగ్. సో వీళ్ళిద్దరూ కూడా యాక్చువల్గా MH-60R అనే యుద్ధ విమానాన్ని సో యుద్ధ నౌకని సో ట్రైన్ చేసి ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఈ సబ్మరైన్లో ట్రావెల్ చేయబోతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో ఒకటి డైరెక్ట్గా ఇట్లా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది, ఈ కరెంట్ అఫైర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉంది.
అంటే ఇప్పుడు ఈ ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నౌకా రంగానికి సంబంధించిన వాళ్ళు, నేవీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. ప్రస్తుతం భారతదేశం యొక్క నేవీ అడ్మిరల్ ఎవరు అని అడుగుతారు. సో కరంబీర్ సింగ్. ప్రస్తుతం భారతదేశ అడ్మిరల్ ఎవరు అంటే కరంబీర్ సింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ చీఫ్ ఆర్మీ చీఫ్ కానీ లేకపోతే భారతదేశ త్రివిధ దళాధిపతి అని ఎవరిని అంటాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి. సో భారతదేశ సైనికాధ్యక్షుడు ఎవరు? ఎంఎం నరవాణే. సో భారతదేశం యొక్క నేవీ అడ్మిరల్ ఎవరు? ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ వన్, భారతదేశం అంతటా అంత్యోదయ దివాస్ను ఎప్పుడు జరుపుకుంటారో అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ డేట్స్ వచ్చి సెప్టెంబర్ 30, సెప్టెంబర్ 25, సెప్టెంబర్ 28, సెప్టెంబర్ 22. సో అంత్యోదయ దివాస్ అనేది మనం ఎప్పుడు జరుపుకుంటాము అంటే సెప్టెంబర్ 20. సో అంత్యోదయ దివాస్ అనేది ఎప్పుడు జరుపుకుంటాము అంటే సెప్టెంబర్ 25. సో సెప్టెంబర్ 25న భారతదేశంలో అంత్యోదయ దివాస్గా జరుపుకుంటాం. సో సెప్టెంబర్ 30 ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ ట్రాన్స్లేషనల్ డే కింద, మన ట్రాన్స్లేషన్ డే కింద వరల్డ్ ట్రాన్స్లేషన్ డే సెప్టెంబర్ 30న జరుపుకుంటాం. ట్రాన్స్లేషన్ వరల్డ్ ట్రాన్స్లేషన్ డే సెప్టెంబర్ 30న జరుపుకుంటాం. సో సెప్టెంబర్ 25 అంత్యోదయ దివాస్ కింద మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఖడ్గమృగాలు అయితే వరల్డ్ ఖడ్గమృగాల డే కింద మనం ఎప్పుడు చేసుకుంటాము అంటే సెప్టెంబర్ 22న జరుపుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఏది? సో మొత్తం ఇక్కడ ఇచ్చిన అన్ని స్టేట్స్లో కల్లా ఇండియాలో ఫస్ట్ స్టేట్. సో డిజిటల్ ఎడ్యుకేషన్ ఇది కూడా ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మొదలుపెట్టిందో, సో ఆత్మనిర్భర్ భారత్ పార్ట్ కిందకే వస్తుంది. సో దాని ప్రకారం ఏ స్టేట్ కంప్లీట్గా డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి కేరళ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, పుదుచ్చేరి ఉన్నాయి. సో కంప్లీట్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చింది ఏది అంటే కేరళ. సో దీంతో పాటు మనకి జెండర్ డిఫరెన్స్ అంటాం, పురుషులు స్త్రీ నిష్పత్తి అంటాం. సో స్త్రీ నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం భారతదేశంలో ఏది అంటే కేరళ. సో ఎడ్యుకేషన్ రేషియో ఎక్కువగా ఉన్నది, లిటరసీ రేట్ అంటాం. సో అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇండియాలో ఏది అంటే అది కూడా కేరళనే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్ విద్యయే కాదు, ప్రణబ్ ముఖర్జీ, మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఏమని డిక్లేర్ చేశారంటే భారతదేశంలోనే మొట్టమొదటి డిజిటల్ స్టేట్ అంటే డిజిటల్ రాష్ట్రం కింద ఏ స్టేట్ని డిక్లేర్ చేశారు అంటే దట్ ఈజ్ ఆల్సో కేరళ. డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ స్టేట్ కూడా. సో ద నెక్స్ట్ వన్, పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ ప్రాజెక్టును వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? సో ఈ కింది ఇచ్చిన గెలాక్సీ కానీ, మూన్ కానీ, సన్ కానీ, స్టార్స్ కానీ ఏ ప్రాజెక్టు మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది? ఎవరి సహకారంతో అంటే వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ సహకారంతో మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసే ప్రోగ్రాం పేరు స్టార్స్. స్టార్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎస్ మీన్స్ స్ట్రెంథనింగ్, లెర్నింగ్, టీచింగ్ అండ్ రిజల్ట్ ఫర్ స్టూడెంట్స్ అన్నమాట. సో ఇది ఏంటి అంటే ఈ స్టార్స్ ప్రోగ్రామ్ ఏంటి అంటే జనరల్గా మనకి ఇప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాల ఏదైతే తీసుకుంటామో సో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎంతవరకు ఉంది, ఎంతవరకు పాడైపోయింది, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, టీచర్స్ ఏ స్టాండర్డ్ వరకు ఉన్నారు, సో ఆ పర్టిక్యులర్ ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ప్రోగ్రాములు జరుగుతున్నాయి, సో డే టు డే దీన్ని గమనించడం అనేది చాలా కష్టం. కానీ అట్లా డే టు డే యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చే ఆ ప్రోగ్రామ్ పేరే మనం స్టార్స్ అని చెప్తాం. సో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో ద నెక్స్ట్ వన్, భారతదేశం నుండి ఐఎన్ఎస్ సింధువీర్ అనే తొలి జలాంతర్గామిని అందుకోనున్న దేశం ఏది? ఇక్కడ జలాంతర్గామి అంటే సింపుల్గా మనం సబ్మెరైన్ అని చెప్పచ్చు. సో ఐఎన్ఎస్ సింధువీర్ అనే సబ్మెరైన్ని మన కంట్రీ ఈ కింది వాటిలో ఏ కంట్రీకి ఇస్తుంది అని అడుగుతున్నారు. మనకి బంగ్లాదేశ్ ఉంది, శ్రీలంక, మయన్మార్, మారిషస్. సో ఆన్సర్ని పక్కన పెడితే మనకి ఈ ఐఎన్ఎస్ సింధువీర్ ఏదైతే ఉందో ఇది ఏ కేటగిరీకి చెందిన సబ్మెరైన్, ఏ కేటగిరీకి చెందిన జలాంతర్గామి అంటే కిలోస్.
కిలోస్ అంటాం. సో కిలోస్ అనే ఈ సిస్టమ్ని, ఈ జలాంతర్గామిని తయారు చేసిన కంట్రీ ఏది అంటే రష్యా. సో జనరల్గా కిలోస్ ఏ సబ్మెరైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిజిటల్ ఎలక్ట్రికల్ అటాకర్ సబ్మెరైన్స్ అంటాం. సో డిజిటల్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ మీదే నడుస్తాయి. సో దాంట్లోదే ఒక సబ్మెరైన్, ఒక రేంజ్ సబ్మెరైన్ వచ్చి INS సింధువీర్. సో ఇది దీని హిస్టరీ. ఇప్పుడు ఇండియా ఇది దేనికి ఇస్తుంది అంటే దట్ ఈజ్ మయన్మార్. ఇప్పుడు మనం ఈ సబ్మెరైన్ ఇచ్చేది ఎవరికంటే మయన్మార్. ఇది ఒక డిఫరెంట్ థింగ్. అయితే ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ ఏంటంటే మయన్మార్ చరిత్రలోనే, అంటే ఆ కంట్రీ యొక్క నేవీ హిస్టరీలోనే మొట్టమొదటి జలాంతర్గామి INS సింధువీర్. సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కోవిడ్-19 కారణంగా మందగించిన వినియోగదారుల వ్యయాన్ని పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫినాన్స్ మినిస్టర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజ్ విలువ ఎంత? జనరల్గా నేను ఆల్రెడీ ఇందాకల క్వశ్చన్స్లో కూడా మీకు చెప్పాను, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, మైక్రో, మ్యాక్రో ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో భారతదేశానికి ఇప్పుడు అవి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి ఇప్పుడు డెవలప్ అయితేనే మనం ఏదైతే ఆర్థిక సంక్షోభం లేదా ఎకనామికల్గా ఎట్లా అయితే ఇండియా ఇప్పుడు కొంచెం వెనకబడిందో డ్యూ టు కోవిడ్ క్రైసిస్ అని చెప్పొచ్చు, వాటి నుంచి తేరుకుని మనం డెవలప్ అవ్వాలి అంటే ఇట్లాంటి పరిశ్రమలు కావాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి పరిశ్రమలు డెవలప్ అవ్వాలి అంటే ఇట్లాంటి ఈ వినియోగదారుల వ్యయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే గత 2 నెలలుగా మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం వినియోగదారులు అంటే కన్జ్యూమర్స్ కానీ, వాళ్ళకు సంబంధించిన చట్టాలు కానీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మీద కానీ కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ పెట్టి ప్యాకేజెస్ ఇవ్వడానికి కారణం ఎకనామికల్గా సపోర్ట్ చేయడం. సో అందులోని ఒక భాగమే ఇదనమాట. సో దీనికి ఎంత వ్యయం ఇచ్చారని అడుగుతున్నారు. 81,000 కోట్లు, 87,000 crores, 73,000 crores, 65,000 crores అని అడుగుతున్నారు. సో మనకి నిర్మలా సీతారామన్ ఈ ప్రోగ్రామ్కి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు అంటే 73,000 కోట్లు, 73 crores అని చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్, విపత్తులకు మానవ వ్యయం. ఇది యాక్చువల్గా ట్యాగ్ అండి. విపత్తులకి మానవ వ్యయం అనేది ఒక ట్యాగ్. ఇది గత 20 సంవత్సరాల అవలోకనం అనే నివేదికను, అనే రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేసింది? సింపుల్గా ఇక్కడ ఏం చెప్పాలి అంటే 2000 నుంచి 2019 అంటే ఈ 20 yearsలో ఎన్ని డిజాస్టర్స్, ఎన్ని సైక్లోన్స్ అయితే వచ్చాయో, సో ఆ వాటికి సంబంధించి సైక్లోన్స్ అనే కాదు, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, ఎట్లాంటి డిజాస్టర్స్ అయినా సరే, సో వాటికి సంబంధించిన నివేదికని ఏ సంస్థ విడుదల చేసింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చారు. ఈ నివేదికని, ఈ 20 years 20 సంవత్సరాల అవలోకనం అనే ఈ నివేదికని ఇచ్చింది ఎవరు అంటే మనకి UN, ఐక్యరాజ్య సమితి ఉంది కదా. సో ఈ ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం కోసం ఈ నివేదికని ఇవ్వడం జరిగింది. సో జనరల్గా 2020 చూసుకుంటే ఇప్పుడు వచ్చే మనకి ఈ డిసీజెస్ని పక్కన పెడితే 2020లో ప్రకృతి పరంగా, న్యాచురల్ డిజాస్టర్స్ అంటే సైక్లోన్స్ అని చెప్పొచ్చు, తుఫానులు అంటాం. జనరల్గా మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ టైంలో, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మనకి బంగాళాఖాతం ఏదైతే ఉందో బే ఆఫ్ బెంగాల్లో ఎవ్రీ ఇయర్ సైక్లోన్స్, తుఫాన్లు రావడం అనేది సహజం. కానీ గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇండియా మీద ఈ బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో, సో ఆ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ తుఫాన్లు వచ్చాయని చెప్పచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్గా సైక్లోన్ ఆంఫన్ వెస్ట్ బెంగాల్ని కానీ, ఒడిస్సాని కానీ కంప్లీట్గా వాళ్ళని ఏమంటారు, స్పాయిల్ చేసింది అని కూడా చెప్పచ్చు. సో ఇది ఇట్లాంటి ఈ ల్యాండ్ స్లైడ్స్ అంటాం, లేకపోతే వ్యాధులు అంటాం. సో వీటన్నిటి మీద కూడా ఏ కంట్రీలో ఎలా జరిగింది అనే రిపోర్ట్ మనకి ఎవరిచ్చారు అంటే ఐక్యరాజ్య సమితి. మీకు ఎక్కడైనా సరే ఇట్లా విపత్తు అనే ఒక రిపోర్ట్ కనిపిస్తే అది అంతర్జాతీయ పరంగా అనుకుంటే మీరు దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు, ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్, ప్రొఫెషనల్ ఇంజనీర్స్ బిల్ రూపొందించడానికి ఏఐసిటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటాం. దీన్ని ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహించారో అని అడుగుతున్నారు. జనరల్గా ఈ ఏఐసిటి అనేది మనకి ఇప్పుడు ఏమి ఇచ్చింది అంటే ప్రొఫెషనల్ ఇంజనీర్స్ బిల్ అనేది ఇచ్చింది. సో జనరల్గా ఈ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ బిల్ ఇస్ నథింగ్ బట్ ఇది ఏంటి అంటే
ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మార్కెట్లోకి, బిజినెస్ మార్కెట్లోకి వస్తున్నారు. సో వాళ్ళకి తగిన స్కిల్ లేకపోవడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరికైతే కొంచెం ఎక్కువ ఆసక్తి ఉందో సో వాళ్ళు ఇండియాలో చదవకుండా అబ్రాడ్ వెళ్తున్నారు. సో ఎవరైతే బాగా స్కిల్ నేర్చుకున్నారో ఇండియాలో చదవకుండా అబ్రాడ్, విదేశాలకు వెళ్ళి జాబ్ చేయడం చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియన్సే కాదు, ఇండియన్ ఎకానమీ కూడా నష్టపోతుంది. సో అట్లా కాకుండా ఏవైతే మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో అవి ఒక స్టాండర్డ్ పరంగా వాళ్ళు సేవలను అందించాలి, సర్వీసెస్ని ఇవ్వాలి. సో స్టూడెంట్స్ అందరినీ కూడా స్కిల్ డెవలప్డ్గా చేయాలి అనే ఉద్దేశంతో ఈ బిల్ని స్టార్ట్ చేశారు. ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ బిల్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇంజనీర్స్ని ట్రైన్ చేయడం అనమాట. సో ఈ బిల్కి నాయకత్వం వహించేది ఎవరు అని అడుగుతున్నారు. అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎంఎస్ అనంత్. సో ఈయన ఆధ్వర్యంలో ఈ ఏఐసిటి ఏదైతే ఉందో అది ఈ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ బిల్ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ ఓపెన్ ఎడిషన్ ఏదైతే ఉందో 124th ఎడిషన్. సో మహిళల సింగిల్స్ టైటిల్స్ విజేత ఎవరు అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి టైటిల్ విజేత ఎవరు అని అడుగుతున్నారు. ఈ 4 ఆప్షన్స్ సోఫియా కెనిన్ కానీ, ఇగా స్వైటెక్ కానీ, టీమియా బాబోస్ కానీ, అలెక్సా గ్వార్చి కానీ. సో మనకి ఈ ఇయర్ 124th ఎడిషన్ మహిళా సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు అంటే ఇగా స్వైటెక్. సో ఈమె విన్నర్గా నిలిచింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఏ కంట్రీకి చెందింది కూడా అని ఒక్కొక్కసారి అడిగే ఛాన్సెస్ ఉంటే పోలాండ్. ఈమె పోలాండ్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్, ఇటీవల కన్ను మూసిన పద్మశ్రీ శోభా నాయుడు. కరెంట్ అఫైర్స్లో కానీ, జీకే ఓరియంటెడ్లో కానీ డెత్ క్వశ్చన్స్ అంటే ఎవరైనా పర్టిక్యులర్ పర్సన్ చనిపోయినా, సో పర్టిక్యులర్ పర్సన్ యానివర్సరీ అయినా ఇలాంటి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్తో కూడా బేసిక్ క్వశ్చన్స్లోకి వస్తాయి. అవి ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. డేట్స్ అవసరం లేదు. ఒక పర్టిక్యులర్ పర్సన్ చనిపోతే ఆ పర్సన్ పేరు అండ్ ఆ పర్సన్ చేసిన ఫీల్డ్, కృషి ఏదైతే ఉందో సో దాన్ని. ఇప్పుడు ప్రజెంట్ అబ్దుల్ కలాం ఉన్నారు అనుకుందాం. సో అబ్దుల్ కలాంకి సంబంధించిన రంగం ఏదైతే ఉందో ఆయన్ని ఏమని పిలుస్తారు, ఏ రంగాల్లో ఆయన కృషి చేశారు, ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం క్వశ్చన్ గెస్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చి మనకి పద్మశ్రీ శోభా నాయుడు. సో ఆమె 62 ఇయర్స్ అప్పుడు చనిపోయారు, ఈ ఇయర్లో చనిపోయారు. సో ఏ నృత్య రూపంలో ఆయన ప్రసిద్ధులు అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమైనా కూచిపూడి, భరతనాట్యం, కథక్, కథకళి. ఆర్ఆర్బీకి వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఒకసారి ఈ క్వశ్చన్ని పక్కన పెడితే మనకి ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ అంటాం. సో మనకి బేసిక్గా ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఎలా ఇస్తారంటే డాన్స్ నేమ్ అంటే ఆ పర్టికులర్ నృత్యం పేరు అది ఏ స్టేట్లో ఉంది, లేదా స్టేట్ పేరు అది ఎక్కడ ఉంది. కూచిపూడి ఈ నాట్యం, ఈ క్లాసికల్ డాన్స్ ఏ స్టేట్కి ప్రసిద్ధి అని అడుగుతారు. సో కూచిపూడి అనేది ఏ స్టేట్కి ప్రసిద్ధి అంటే ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి ప్రసిద్ధి. సో భరతనాట్యం ఏదైతే ఉందో సో భరతనాట్యం ఏ స్టేట్కి ప్రసిద్ధి అండి, తమిళనాడు. ద నెక్స్ట్ వన్, ఇక్కడ కథక్ ఉంది. కథక్ ఏ స్టేట్కి అంటే యూపీ. ఇకపోతే కథకళి. సో కథకళి వచ్చేటప్పటికి మనకి కేరళ. ఇట్లానే ఇంకొకటి సట్రియా అంటాం. ఇంకొక క్లాసికల్ డాన్స్ పేరు సట్రియా. సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాం. సో ఇట్లా క్లాసికల్ డాన్స్ స్టేట్ పేరు, ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్మెట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శోభా నాయుడు అనే ఆమె ఏ డ్యాన్స్కి ఫేమస్ అంటే కూచిపూడి. సో కూచిపూడికి శోభా నాయుడు అనే ఆమె చాలా ఫేమస్. సో ఇక్కడ పోతే ఇంకా మనకి భరతనాట్యం ఉంది. భరతనాట్యానికి ఇండియాలోనే పెట్టింది పేరు ఎవరికి అంటే రుక్మిణీ దేవి. సో రుక్మిణీ దేవి అరుందలే ఆమె పేరు ఇది. సో ఆమె దీనికి ఫేమస్ అన్నమాట. సో ద నెక్స్ట్ వన్ కథక్. సో కథక్ యూపీకి చెందింది. ఈ దీంట్లో ఫేమస్ పర్సన్ ఎవరంటే బ్రిజు మహారాజ్. సో బ్రిజు మహారాజ్ అనే ఆయన దీనికి ఫేమస్. నెక్స్ట్ కథకళి. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ కథకళి అని కూడా ఈయనకి పేరు పద్మనాభన్ నాయర్. సో పద్మనాభన్ నాయర్. సో ఈయన కథకళికి ఫేమస్ కేరళలో. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కథకళి అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి మాత్రం మనకు ఆన్సర్ వచ్చేసి కూచిపూడి. సో ద నెక్స్ట్ వన్
తమిళనాడులో మొట్టమొదటి పూర్తి డిజిటల్ ఎకనామిక్ జిల్లాగా ఏ జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది? సో తమిళనాడులో కంప్లీట్గా ఎకనామిక్ జిల్లాగా, ఎకనామిక్ డిస్ట్రిక్ట్గా సో ఏ స్టేట్ని, ఏ జిల్లాని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది అంటున్నారు. ఇక్కడ మనకి కోయంబత్తూర్, చెన్నై, ఈరూడ్, విరుధునగర్ అని ఇచ్చారు. సో చెన్నైకి సంబంధించిన విరుధునగర్ ఏదైతే ఉందో ఇది ఎకనామిక్ జిల్లాగా సెలెక్ట్ చేయబడింది. చెన్నైలోనే, అంటే తమిళనాడులోనే కాదు, మొత్తం భారతదేశంలోనే, ఇండియాలోనే ఎకనామిక్ డిస్ట్రిక్ట్గా, ఎకనామిక్ జిల్లాగా విరుధునగర్ని తీసుకున్నారు. సో దీనికన్నా ముందర ఇంకొక క్వశ్చన్, ఇది ఎకనామిక్ జిల్లాగా, అలా కాకుండా ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలోనే సో మనకి మొట్టమొదటి సిటీ అనొచ్చు లేకపోతే విలేజ్ అనొచ్చు, డిజిటల్ సిటీ ఆర్ డిజిటల్ విలేజ్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతారు. అది ఏ స్టేట్లో ఉంది అంటే గుజరాత్. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్, 5G టెక్నాలజీ అభివృద్ధిలో USA భారత్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న దేశం ఏది? ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ 4G తర్వాత 5G వార్ అనేది, ఒక కోల్డ్ వార్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో నేను చెప్పున్నాను తైవాన్. సో తైవాన్ కంట్రీ ఏదైతే ఉందో దానికి అది చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి కానీ, ఫాస్ట్ కంప్యూటింగ్కి కానీ, ఇట్లాంటి టెక్నాలజీ సపోర్ట్కి కానీ పెట్టింది పేరు. సో ఆల్రెడీ 5G టెక్నాలజీలో ప్రపంచంలో రేస్లో ఉన్న 2 డిఫరెంట్ కంట్రీస్ ఏవి అంటే ఒకటి చైనా, 2 USA. అయితే చైనాకి అండ్ డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా తైవాన్ సహకారం అనేది అందుతుంది. సో ఇప్పుడు USA ఈ 5G టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసం ఏ కంట్రీని ఎంచుకుందంటే ఇండియా. సో ఈ రెండింటితో పాటు అండ్ ఇంకొక కంట్రీ కూడా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడం కోసం ముందుకొచ్చింది. సో ఈ ఆప్షన్స్లో మనకి జపాన్, ఇజ్రాయెల్, రష్యా, చైనా ఉన్నాయి. సో మనకి ఆన్సర్ వచ్చి ఇజ్రాయెల్. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోనే టెక్నాలజీలో అతి వేగవంతమైన, అతి స్మార్టెస్ట్ కంట్రీ ఏది అంటే ఇజ్రాయెల్. అది మనకి గూఢాచారి శాటిలైట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ రేస్లో కానీ, రోబోటిక్ టెక్నాలజీలో కానీ, ఇక ఫ్యూచర్లో ఏవైతే వస్తున్నాయో జనరేషన్ టెక్నాలజీస్ కానీ, సో వీటన్నిటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పెట్టిన పేరు ప్రపంచంలోనే ఏది అంటే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ ఇండియాకి ఎట్లాంటి కంట్రీ అంటే అలయన్స్ కంట్రీ, మిత్రదేశం. సో ఈ ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, బెంజమిన్ నెతన్యాహు. బెంజమిన్ నెతన్యాహు ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ వన్, ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ 2020 వార్షిక నివేదిక 24వ ఎడిషన్లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఇక్కడ సింపుల్గా ఏమని అడుగుతున్నారు అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఈ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 105. అయితే అసలు ఈ ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ని ఎట్లా తీసుకుంటారు అంటే ఈ కంట్రీ ఫస్ట్ ర్యాంక్లో ఉంది, ఈ కంట్రీ సెకండ్ ర్యాంక్లో ఉందని ఎట్లా చెప్తారు అంటే ఈ ఇండెక్స్లో మెయిన్ పారామీటర్స్, మెయిన్ సూచికలు ఏవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రాపర్టీ రైట్స్. సో మన కంట్రీలో ప్రాపర్టీ రైట్స్ ఎలా ఉన్నాయి, రూల్ ఆఫ్ లా ఎలా ఉంది, ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉంది, సో ట్రేడ్, వ్యాపారం చేసుకోవడానికి దాంట్లో కష్టంగా ఉంటుందా, మనం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటామే, సో అలాంటిది దాని యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీటినన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి ఈ ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ అన్ని పారామీటర్స్లో కూడా టాప్ ఉన్న కంట్రీ ఇండియా అయితే 105 ర్యాంక్, కానీ టాప్ ఉన్న కంట్రీ ఏది అంటే హాంకాంగ్. సో హాంకాంగ్కి టాప్ 1 ర్యాంక్ వచ్చింది ఏ ఇండెక్స్లో అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్లో. సో ద నెక్స్ట్ వన్, మహమ్మారి సంసిద్ధత ప్రతిస్పందన కోసం ఏర్పాటైన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం. సో ఈ ప్యానెల్ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఇప్పుడు ఏవైతే డిసీజెస్, వైరసెస్ ఉన్నాయో సో వాటికి రెస్పాండ్గా WHO ఒక టీంని ఏర్పాటు చేసింది. సో ఆ టీంలో ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ అయ్యారు, ఇండియా నుంచి ప్రతినిధిగా ఎవరు వెళ్ళారు అని అడుగుతున్నారు. సో మనకి గీతా నారాయణ్, బలరాం భార్గవ్, ప్రీతి సూడాన్, కల్పేష్ వర్మ. సో మన తరపున, మన కంట్రీ తరపున ఇక్కడ మెంబర్గా ఉంది ఎవరు అంటే ప్రీతి సూడాన్. సో ప్రీతి సూడాన్ ఆల్రెడీ మనకి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఆ విభాగంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఇండియాకి హెల్త్ సెక్రటరీగా పనిచేసి ఉన్నారు. సో ఈమెని ఈ ప్యానెల్ మెంబర్గా జాయిన్ చేశారు.
సో ద నెక్స్ట్ వన్, ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సో ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. సుమన్ కపూర్, సుందర్ అయ్యర్, రోహిత్ రాస్పాల్ అండ్ అనిల్ జైన్. సో ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ ఎవరు దీనికి అంటే అనిల్ జైన్. సో ఈయన ఎన్నికయ్యారు. సో ద నెక్స్ట్ వన్, 2019 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు పొందారు? సో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అంటాం. సో ఈ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. డేవిడ్ అటెన్బర్గ్. సో డేవిడ్ అటెన్బర్గ్ ఎవరైతే ఉన్నారో సో ఈయనకి 2019కి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా ఈయన ఇప్పుడు ప్రజెంట్ దేంట్లో వర్క్ చేస్తున్నారు అంటే మనం ఒక అవార్డుని ఏదైతే ఉందో ఒక అవార్డుని క్రియేట్ చేశారు. 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. దాని పేరు అర్త్ షాట్. సో అర్త్ షాట్ అనే పర్యావరణానికి సంబంధించిన అవార్డు ఏదైతే ఉందో సో ఆ అవార్డుని రూపొందించిన వ్యక్తుల్లో ఒకానొక వ్యక్తి ఎవరు అంటే డేవిడ్ అటెన్బర్గ్. క్లియర్? సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2021 అర్త్ షాట్ ఫస్ట్ టైం అవార్డు ఎక్కడ జరుగుతుంది అని కూడా అడుగుతారు. ఎక్కడ జరుగుతుంది అంటే లండన్. దాని వెన్యూ వచ్చి లండన్లో. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ ప్యాకేజ్ పథకం కింద ఆరోగ్య కార్యకర్తకు బీమా మొత్తం ఎంత? సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద ఆరోగ్య కార్యకర్తకు, అసలు ఆరోగ్య కార్యకర్తకు ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఈ ప్యాకేజ్ ఎంతో పక్కన పెడితే ఈ కోవిడ్ టైంలో ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన లేదా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటాం, ఆరోగ్య కేంద్రాలు, గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రాలు, సో వాటిల్లో పనిచేసిన సఫాయి కర్మచారీస్కి కానీ లేకపోతే వార్డు బాయ్స్కి కానీ లేకపోతే నర్సెస్ ఎవరుంటారో వాళ్ళకి కానీ డాక్టర్స్కి కానీ ప్రమాదవశాత్తు బై యాక్సిడెంటల్ ఏదైనా జరిగితే వాళ్ళకి ఇమీడియట్గా బీమా అనేది ఈ పథకం కింద ఎంత ఇస్తుంది గవర్నమెంట్ అంటే 50 లక్షలు. సో 50 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళు ఏ ప్రమాదానికి గురి అయినా వాళ్ళ ఖర్చుని అంటే వాళ్ళు ఆరోగ్యపరంగా ఏదైనా దెబ్బతిన్నా వాళ్ళ ఖర్చుని ఎవరు భరుస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. ఇది ఓన్లీ ఎవరికి అంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం యొక్క ఆరోగ్య కార్యకర్తలకి మాత్రమే ఈ పథకం అనేది వ్యవహరిస్తుంది. ద నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సో నిన్న చూసాం, ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. సో దానికి రాజ్ కిరణ్ అనే పర్సన్ చైర్మన్గా అయ్యారు. సో అట్లానే ప్రపంచం అంటే వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్గా ఏ డైరెక్టర్ ఎన్నికయ్యారు అంటే దట్ ఈస్ రాజేష్ కుల్లార్. సో ప్రజెంట్ రాజేష్ కుల్లార్ అనే ఆయన చైర్మన్గా నియమితులయ్యారు. ద నెక్స్ట్ వన్, ఎవరి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబర్ 15న జాతీయ ఇంజనీర్స్ దినోత్సవాన్ని పాటిస్తారు? సో ఎవరి పేరు చెప్పి సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఆ నేమ్ ఇండియాలోనే చాలా చాలా ఫేమస్. దట్ ఈస్ ఎం విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో ఈయన అసలు ఇంజనీరింగ్ అనే దాన్ని భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఈయనకి జ్ఞాపకార్థంగా మనం ఇంజనీర్స్ డే అనే దాన్ని జరుపుకుంటున్నాం. ఈయన పేరు ఇంపార్టెంట్. ఈయన పేరు కన్నా ఏది ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా మనకి జాతీయ ఇంజనీర్స్ డే అనేది ఏ రోజు జరుపుకుంటారు అని డేట్ అడుగుతారు. సెప్టెంబర్ 15th డేట్ అనేది ఇంపార్టెంట్. ఏషియా సొసైటీ అందించే ఏషియన్ గేమ్ చేంజర్ అవార్డ్ 2020ను ఎవరు అందుకున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ అవార్డు పేరు వచ్చి ఏషియన్ గేమ్ చేంజర్. సో క్వశ్చన్లో సింపుల్గా ఏమని ఉందంటే ఏషియన్ గేమ్ చేంజర్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి నితిన్ సేతి, వికాస్ ఖన్నా, నారాయణ్ కుమార్, సహాయ్ సింగ్. ఈ వికాస్ ఖన్నా ఎవరైతే ఉన్నారో ఈయన చెఫ్. సో ఈయన ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో దాని పేరు ఏంటంటే ఫీడ్ ఇండియా. ఈయన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరు ఫీడ్ ఇండియా. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఈ ప్రాజెక్టు ద్వారా ఈ కరోనా టైంలో కొన్ని వేల మందికి ఈయన ఫ్రీగా ఫుడ్ని అనేది ఇవ్వడం జరిగింది. సో ఈయన చేసిన వాలంటరీ సేవలకి కానీ వికాస్ ఖన్నాకి ఏషియన్ గేమ్ చేంజర్ అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వారి పనితీరుని మెరుగుపరిచే అవకాశాన్ని పొందడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన మిషన్ ఏది? సో కేంద్ర క్యాబినెట్ అనేది ఏ మిషన్ని ఆమోదించింది అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ మొత్తాన్ని పక్కన పెడితే సింపుల్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఏ బాధ్యతలు వ్యవహరిస్తున్నారు, సో వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, సో దాని గురించి చెప్పే ఆ మిషన్ ఏది అని అడుగుతున్నారు.
ఈ మిషన్ పేరు వచ్చిన తర్వాత ఇండియాలో ఒక స్లోగన్ కూడా వచ్చింది. అదేంటంటే రూల్ ఆఫ్ ఎంప్లాయ్ టు రోల్ ఆఫ్ ఎంప్లాయ్. అంటే ఇది చెయ్యాలి అనకుండా నా ఉద్యోగం ఇది చేస్తాను, రూల్ ఆఫ్ ఎంప్లాయ్ టు రోల్ ఆఫ్ ఎంప్లాయ్. సో ఈ స్లోగన్తో మనకి ఏ మిషన్ ఇండియాలో వచ్చింది అంటే మిషన్ కర్మయోగి. సో దీనిని ఇప్పుడు యూపీఎస్సీ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్రైనీస్, సో ఆ ట్రైనీస్కి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ మిషన్ కర్మయోగి. వేరే కంట్రీస్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ కానీ, మన కంట్రీలో ఉన్న పెద్ద పెద్ద మేధావులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, విదేశీ ప్రతినిధులు, మన దేశ ప్రతినిధులు, వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి, ఎవరైతే అప్కమింగ్ ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చి ట్రైన్ చేయడం అనేది ఈ మిషన్ కర్మయోగి యొక్క మెయిన్ థింగ్. సో ద నెక్స్ట్ వన్, సెప్టెంబర్ 3 వర్చువల్ G20 విదేశాంగ మంత్రుల అసాధారణ సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది? సింపుల్గా ఏం అడుగుతున్నారు అంటే G20 సమిట్ అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో G20 విదేశాంగ మంత్రుల సమిట్ అనేది మనకి సౌదీ అరేబియాలో జరిగింది. ఇట్ ఈజ్ ఇన్ సౌదీ అరేబియా. సో ద నెక్స్ట్ వన్, భారతీయ రైతులు యుఏఈ ఆహార పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రారంభించిన ఈ మార్కెట్ వేదిక పేరేంటి? సో జనరల్గా మనకి ఇప్పుడు వచ్చే టాలీవుడ్ మూవీస్ కానీ, మలయాళం మూవీస్ కానీ, కొన్ని ఫార్మర్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం రియాలిటీలో చూస్తున్నామని చెప్పొచ్చు. సో కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఎవరైతే అగ్రికల్చర్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ అల్టిమేట్గా నష్టపోయేది రైతే. సో అందుకనే ఇట్లాంటి బయ్యర్ అండ్ సెల్లర్ ఏదైతే ఉందో ప్రాసెస్, రైతు నష్టపోకుండా ఉండడానికి డైరెక్ట్గా ఫార్మర్నే తీసుకొచ్చి ఆ బయ్యర్కి ఇచ్చే ప్లాట్ఫామే ఏంటి అంటే ఈ మార్కెట్. ఇది చాలా మంచి కాన్సెప్ట్. అగ్రికల్చర్ రంగంలోనే, వ్యవసాయ రంగంలోనే మంచి మార్కెట్ అని కూడా చెప్పచ్చు, మంచి కాన్సెప్ట్ అని కూడా చెప్పచ్చు. అంటే రైతు నష్టపోకుండా సో తనకు గిట్టుబాటు ధరకే ఎంత ఇవ్వాలో డైరెక్ట్గా బయ్యర్కి ఇచ్చేదే ఈ మార్కెట్. సో ఈ మార్కెట్ ఇప్పుడు ఎవరికి చెప్తున్నాం? అటు ఇండియన్ రైతులకి, ఇక్కడ యుఏఈ. సో యుఏఈ ఆహార పరిశ్రమలు, సో ఫుడ్ ఇండస్ట్రీస్ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి. సో వాళ్ళిద్దరికి మధ్య ఉండే యాప్ పేరే ఏంటి అంటే అగ్రియోటా. సో ఈ అగ్రియోటా ప్రకారం డైరెక్ట్గా ఫార్మర్సే సో వాళ్ళకి ఎంత కమ్మాలి, ఎంత ఇస్తారు, ఎంత పండించాం, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ ఫుడ్ ఇండస్ట్రీస్తో షేర్ చేసుకోవచ్చు. అంటే మధ్య వ్యవహారాలు అంటాం కదా, మీడియేటర్స్ లేకుండా. సో ద నెక్స్ట్ వన్, బొగ్గు రంగంలో హరిత కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? సో ప్రజెంట్ స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు ఉన్నారు బొగ్గు గనుల కోసం అని అడుగుతున్నారు. వికే సారస్వత్. సో వికే సారస్వత్ ప్రజెంట్ మనకి బొగ్గు రంగంలో హరిత కార్యక్రమాల కోసం చైర్మన్గా ఉన్నారు. సో నేను ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చెప్పాను, ఇట్లాంటి క్వశ్చన్సే కాకుండా బొగ్గు గనులు కూడా గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ చెప్పాను నేను, రాణిగంజ్ అని చెప్పేసి, నెక్స్ట్ బొకారో విచ్ ఈస్ లొకేటెడ్ జార్ఖండ్లో ఉంది అని చెప్పి, జరియా భారతదేశం అండ్ ఆసియాలోని అతిపెద్ద బొగ్గు గని జరియా. సో అది కూడా ఎక్కడ ఉందంటే జార్ఖండ్. సో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2020లో పోషణ్ మహాన్ లేదా సింపుల్గా ఏమంటున్నచ్చు అంటే న్యూట్రిషన్ నెల, న్యూట్రిషన్ మంత్గా ఏ మంత్ని, ఏ నెలని ఇక్కడ ఇచ్చారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి అక్టోబర్, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్. మనకి 2020 సెప్టెంబర్ మంత్ని పోషణ్ మహా లేదా న్యూట్రిషన్ నెలగా ప్రకటించారు. సో ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్. 2020 డిసెంబర్లో పోప్ ఫ్రాన్సిస్ విడుదల చేయబోయే పుస్తకం పేరు ఏంటి? సో ఈ మంత్లో ఈ పోప్ ఫ్రాన్సిస్ విడుదల చేయబోయే పుస్తకం పేరు అడుగుతున్నారు. సో ఆయన రాసిన పుస్తకం పేరు వచ్చి లెట్ అస్ డ్రీమ్. సో ఇది పుస్తకం పేరు, లెట్ అస్ డ్రీమ్ అనే దాన్ని పోప్ ఫ్రాన్సిస్ రాసి ఉన్నారు. సో ద నెక్స్ట్ వన్, వరల్డ్ పోలియో రహితంగా ఏ ఖండాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది? సో రీసెంట్గా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏదైతే ఉందో ఏ కాంటినెంట్ని, కంట్రీని కాదండి, ఏ ఖండాన్ని ప్రకటించింది అని అడుగుతున్నారు. ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా. సో ప్రజెంట్ దేన్ని ప్రకటించిందంటే ఆఫ్రికాని ప్రకటించింది. జనరల్గా ఏషియాలో ఏంటంటే మనకి ఇండియా ఏదైతే ఉందో, ఇండియా పోలియో ఫ్రీ ఎప్పుడైంది అంటే 2014 గత కొన్ని సంవత్సరాలుగా ఫైట్ చేస్తే ఇండియా 2014లో పోలియో ఫ్రీ కంట్రీ అయింది. సో మనకి నైబర్ కంట్రీ ఏదైతే ఉందో పాకిస్తాన్, ఇప్పటికే అది స్టిల్ పోలియో కంట్రీనే. సో పోలియో సఫరింగ్ కంట్రీ అని కూడా చెప్పచ్చు. సో ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. సో అది ఇంకా క్లియర్ అవ్వలేదు. సో పాకిస్తాన్తో పాటు చాలా దేశాలు ఆసియా ఖండంలో ఇంకా స్టిల్ పోలియోతో సఫర్ అవుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విధంగా ఎంత విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బహిరంగ మార్కెట్ కార్యకలాపాలకి ఉంచారని అడుగుతున్నారు. సో మనకి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ పరంగా సో మార్కెట్ కార్యకలాపాలకి ఎంత ఉంచారు అంటే 15,000 కోట్ల, 10,000 కోట్ల, 20,000 కోట్ల, 30,000 కోట్ల అని ఆర్బీఐ ఇప్పుడు ఈ ప్రజెంట్ దీనికోసం అని చెప్పి ఎంత ప్రకటించింది అంటే 10,000 కోట్లు. సో ఆర్బీఐ ప్రకటించింది 10,000 కోట్లు. సో దీనిని పక్కకు పెట్టడం జరిగింది. సో దీనిని ప్రకటించడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్. సో గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ పేరుతో పునరుత్పాదక ఇంధన రంగం కోసం ప్రపంచంలోనే మొదటి ప్రత్యేక ఉత్పత్తి మార్కెట్ని ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో ప్రపంచంలోనే ఇది గ్రీన్ మార్కెట్ అనమాట, గ్రీన్ టర్మ్ మార్కెట్. సో దీన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. పీయూష్ గోయల్, రాజ్ కుమార్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, గిరిరాజ్ సింగ్. సో దీన్ని స్టార్ట్ చేస్తుంది ఎవరు అంటే రాజ్ కుమార్ సింగ్. సో ఈయన గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ పేరుతో సో ప్రపంచంలోనే వరల్డ్లోనే ఒక ఉత్పత్తి మార్కెట్ని ప్రారంభించారు. సో ద నెక్స్ట్ వన్ పాంగ్ లాప్సోల్. పాంగ్ లాప్సోల్ అనేది ఒక పండుగ, ఒక ఫెస్టివల్. ఇది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి మనకి త్రిపుర, అస్సాం, మేఘాలయ్, సిక్కిం. సో మనకి నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య దేశాలు ఏవైతే ఉంటాయో సో వాటి టెర్మినాలజీ కొంచెం డిఫరెంట్గా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చి పాంగ్ లాప్సోల్ అనేది సిక్కింకి చెందింది. ఈ ఫెస్టివల్ ఎక్కడిది అంటే సిక్కింకి చెందింది. సో ఇక్కడ జరుపుతారు. సో దీంట్లో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఈ పండుగలో పాంగ్ లాప్సోల్ అనే పండుగ హిస్టారికల్గా చారిత్రక పరంగా సిక్కింలో చాలా చాలా ఫేమస్. మన రెస్పెక్టెడ్ స్టేట్స్లో అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ పండుగలను ఎలా జరుపుకుంటామో సో సిక్కింలో ఒక ప్రామినెంట్ హిస్టారికల్గా పేరున్న పండుగ పాంగ్. సో దీనిని దేని ప్రకారం జరుపుకుంటారంటే కాంచన్గంగ్. సో కాంచనగంగా అంటాం లేదా కాంచన్జంగ్ అని కూడా పిలవచ్చు. సో మౌంట్ కాంచన్జంగ్ పర్వతం ఏదైతే ఉందో సో దానిని వాళ్ళు నమ్ముతారు, ఒక డైటీగా, ఒక గాడ్గా నమ్మి సో దానికి పండుగ పాంగ్ లాప్సోల్ అనే పండుగ చేస్తారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో కాంచన్జంగా క్వశ్చన్లో వచ్చి లేకపోతే సిక్కిం క్వశ్చన్లో వస్తే ఈ రెండు ఎప్పుడు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అంటే సిక్కిం వస్తే దరిదాపుగా ఆన్సర్ ఆప్షన్స్లో కాంచన్జంగ్ అవుతుంది, లేదా కాంచన్జంగ్ వస్తే అండ్ 100% ఆన్సర్ సిక్కిం అవుతుంది. దీని అర్థం ఏంటంటే కాంచన్జంగ్ నేషనల్ పార్క్, జాతీయ పార్క్ సిక్కింలోనే ఉంది. కాంచన్జంగ్ బయోస్పియర్ అది కూడా సిక్కింలోనే ఉంది. యునెస్కో గుర్తించిన మ్యాప్ ప్రాజెక్ట్ యొక్క కాంచన్జంగ్ కూడా ఎక్కడుందంటే అది సిక్కిమే. సో అందుకని కాంచన్జంగ్ అని మీకు కనిపిస్తే సో యూ కెన్ ఆప్ట్ ఇది అనమాట, సిక్కింని ఆప్ట్ చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర చెట్టు అంటే ఇక్కడ సోలార్ ట్రీ. సో సౌర చెట్టుని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీ సౌర చెట్టుని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని అడుగుతున్నారు. సో దాని ఆన్సర్ వచ్చి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సో ఇది దుర్గాపూర్లో దీన్ని ప్రారంభించింది. సో వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఫేమస్ కోల్ మైన్ కూడా ఉంది. సో బొగ్గు గనులు అంటాం కదా, సో బొగ్గు గనులు ఫేమస్ ఎక్కడ అంటే బెంగాల్లో దుర్గాపూర్. కేరళ పశ్చిమ బెంగాల్ పరిశోధకులు సిస్టోమస్ గ్రాసిలస్ అనే కొత్త చేపని ఏ నదిలో గుర్తించారు అని అడుగుతున్నారు. ఇక్కడ గ్రాసిలస్ ఏదైతే ఉందో సో ఈ గ్రాసిలస్ అనేది మనకి లాటిన్ లాంగ్వేజ్లో స్లిమ్ అని అర్థం. సో వాళ్ళు కొత్తగా కనిపెట్టిన చేప ఏదైతే ఉందో అది చాలా సన్నగా స్లిమ్గా ఉండడం వల్ల దానికి గ్రాసిలస్ అనే పేరు పెట్టారు. సో ఏ రివర్లో దొరికింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర, యమున ఉన్నాయి. సో మనకి ఈ గ్రాసిలస్ చేప అనేది ఎక్కడ దొరికింది అంటే గంగా నది. సో దీన్ని ఇన్లాండ్ వాటర్ ఫిష్ అని కూడా అంటాం. అంటే నదులు, లేక్స్ ఏవైతే ఉంటాయో సో ఇట్లాంటి వాటిలో సముద్రాలు తప్ప ఇన్లాండ్ వాటర్స్లో మనకి ఈ సిస్టోమస్ గ్రాసిలస్ అనే చేప దొరుకుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఏ రివర్ అంటే గంగా నది. దీనితో పాటు ఇక్కడున్న ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనరల్గా మనం జీకేగా మాట్లాడతాం, భారతదేశం యొక్క జంతువు ఏది, భారతదేశం యొక్క చెట్టు ఏది, నేషనల్ యానిమల్, నేషనల్ ట్రీ అంటాం. అలాగే నేషనల్ ఎక్వాటిక్ యానిమల్, భారతదేశ జల జంతువు అంటాం. సో దాన్ని మనం గంగా డాల్ఫిన్ అంటాం.
సో భారతదేశం యొక్క జాతీయ జల జంతువు ఏది అంటే గంగా డాల్ఫిన్. సో ఈ గంగా డాల్ఫిన్ అనేది ముఖ్యంగా ఎక్కడ దొరుకుతుంది అంటే గంగా పరివాహక ప్రాంతాలు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాస్లో దొరుకుతుంది గంగా డాల్ఫిన్. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద నది గంగా నది. సో భారతదేశంలో అతి పొడవైన నది, లాంగెస్ట్ రివర్ అంట గంగా నది. భారతదేశంలో అతి పెద్ద నది, లార్జెస్ట్ రివర్ అంట బ్రహ్మపుత్ర. ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ఇది అతి పెద్ద నది అండ్ ఇది అతి పొడవైన నది, లాంగెస్ట్ అంట లార్జెస్ట్ అంట. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి సింధు నది ఉంది. సో సింధు నది ప్రపంచంలోని ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది అని అడుగుతారు. సో మనకి పిక్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు, PIC. సో పాకిస్తాన్ 2020 ఆన్లైన్ ఫైట్ చెస్ ఒలింపియాడ్లో ఛాంపియన్షిప్ గెలుచుకున్న దేశం ఏది అని అడుగుతున్నారు. సో ఈ ఇయర్లో ఫైట్ చెస్ ఒలింపియాడ్లో ఏ కంట్రీస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాయి? రష్యా, భారత్, USA అండ్ బోత్ అని అడుగుతున్నారు. సో మనకి గెలుచుకున్న రెండు కంట్రీస్ ఏవంటే రష్యా, భారత్. ఈ రెండు కూడా ఈ ఇయర్ చెస్ ఒలింపియాడ్లో ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాయి. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు అనేది కూడా ఒక క్వశ్చన్. సో మనకి ఎంతమంది గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు ఇప్పుడు భారతదేశం నుంచి అంటే 66. క్లియర్? సో ద నెక్స్ట్ వన్, బంగాళాఖాతంలో జరిగిన ఇందిరా నావీ 20 సైనిక వ్యాయామంలో ఏ రెండు దేశాలు పాల్గొన్నాయి అంటున్నారు. నేను ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా చెప్పాను మీకు, జనరల్గా రెండు కంట్రీస్. సో రెండు కంట్రీస్ ఎప్పుడైతే ఇట్లాంటి యుద్ధ విన్యాసాలు లేదా సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయో ఆ కంట్రీస్ యొక్క మొదటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ని కలిపి ఎక్సర్సైజ్ నేమ్గా పెడతారు. సో ఇక్కడ ఇందిరా నావీ అని ఉంది కాబట్టి సో మనం దీన్ని ఇట్లా రాయొచ్చు. సో ఇందిరా నావీ 20. సో IND అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇండియా, భారత్. అండ్ RA అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే రష్యా. అంటే ఇప్పుడు భారత్ మరియు రష్యా ఈ సైనిక వ్యాయామంలో పాల్గొన్నాయి. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది అంటే C, భారతదేశం మరియు రష్యా. సో అది ఇందిరా నావీ. సో ద నెక్స్ట్ వన్, షీ కోట్స్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని ప్రారంభించడానికి నీతి ఆయోగ్తో కలిసి పనిచేసిన సంస్థ ఏది? సో నీతి ఆయోగ్తో కలిసి షీ కోట్స్ ఇన్నోవేషన్ అనే ఛాలెంజ్ని ఏ సంస్థ ప్రారంభించింది అని అడుగుతున్నారు. అసలు ఈ షీ కోట్స్ అనే దాన్ని ఎందుకు ప్రారంభించారు అంటే ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం. సో ఇండియాలో ఉన్న గర్ల్స్కి ఇన్నోవేటివ్ అంటే మనకి వాటర్ మేనేజ్మెంట్ అంటాం, సో వేస్ట్ మేనేజ్మెంట్ అంటాం, ఆర్కిటెక్చర్. సో కొత్త కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చిన ఈ ఐడియాస్ని డెవలప్ చేయడం కోసం, సో వాళ్ళకు ఉండే ఐడియాస్ని డెవలప్ చేయడం కోసం, సో వాటికి ఎట్లాంటి మార్గం చూపించడం కోసం సో మనం షీ కోట్స్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. సో దీంతో కలిసి పనిచేసే సంస్థ ఏది అంటే డెల్ టెక్నాలజీ. సో డెల్ టెక్నాలజీ అనేది దీంతో కలిసి పనిచేయబోతుంది. సో ద నెక్స్ట్ వన్, గ్రామీణ అభివృద్ధి పథకం శరద్ పవార్ రూరల్ ప్రాస్పెరిటీ స్కీమ్. సో శరద్ పవార్ రూరల్ ప్రాస్పెరిటీ స్కీమ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడుగుతున్నారు. సో ఇది మనకి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో గ్రామ ప్రాంతాల్లో అంటే విలేజెస్ ప్రాంతాల్లో ఉద్యోగాలను ఇవ్వడం కానీ లేకపోతే పని కల్పించడం కానీ, సో అక్కడ డెవలప్మెంట్ కానీ ఏదైతే ఉందో మనకి, సో అట్లాంటి సిమిలారిటీ ప్రోగ్రామ్నే ఈ శరద్ పవార్ రూరల్ ప్రాస్పెరిటీ స్కీమ్ కింద స్టార్ట్ చేశారు. సో ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర. సో ఇప్పుడు కొత్తగా దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే మహారాష్ట్ర. శరద్ పవార్ రూరల్ ప్రాస్పెరిటీ స్కీమ్ని ఈ స్టేట్ స్టార్ట్ చేసింది. సో ద నెక్స్ట్ వన్, టైఫూన్కు పేరు పెట్టడానికి హైషన్ అనే పేరును సిఫార్సు చేసిన దేశం ఏది? సో టైఫూన్ అనే పేరు పెట్టడానికి హైషన్ అనే పేరును సిఫార్సు చేసిన దేశం ఏది అని అడుగుతున్నారు. సో మనకి చైనా, వియత్నాం, థాయిలాండ్, కాంబోడియా. సో దీన్ని పక్కన పెడితే జనరల్గా మనకి ఈ తుఫాన్లు ఏవైతే ఉన్నాయో సైక్లోన్స్, సో ఇవి ప్రతి సంవత్సరం న్యాచురల్ ఫినామినా, సో ప్రకృతి పరంగా అవి కామన్ కాబట్టి సో వాటి హిస్టరీని మెయింటైన్ చేయడానికి ఎంత ఉధృతితో వచ్చాయి, ఎంత పర్సంటేజ్ వచ్చాయి, వాటి సివియారిటీ ఏంటి అని తెలుసుకోవడానికి సైక్లోన్స్ని డివైడ్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రంలో ఏవైతే సైక్లోన్స్ వస్తాయో, సో ఎస్పెషల్లీ అమెరికా అంటాం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, సో వీటి దగ్గర ఏవైతే సైక్లోన్స్ వస్తాయో వాటికి ఏమని పేరు పెట్టారు అంటే హరికేన్స్. సో వాటిని హరికేన్లు అని పిలుస్తాం.
అదే గనుక చైనా, జపాన్, సో ఇలాంటి వాటి దగ్గర కనుక తుఫాన్లు వస్తే సో వాటిని అంటే అక్కడ ఉన్న పసిఫిక్ సముద్రం దగ్గర కానివ్వండి లేదా చైనా, జపాన్ తీర ప్రాంతాల దగ్గర కానివ్వండి, సో అక్కడ వచ్చే సైక్లోన్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే టైఫూన్. సో అదే ఆస్ట్రేలియా లాంటి చోట అయితే విల్లీ. సో ఒక్కొక్క చోట మన ఇండియా, మన భారతదేశానికైతే అది బంగాళాఖాతంలో కానివ్వండి, హిందూ మహాసముద్రంలో ఇలాంటి చోట్ల సైక్లోన్స్ వస్తే వాటిని ట్రాపికల్ సైక్లోన్స్ అని పిలుస్తాం. ట్రాపికల్ సైక్లోన్స్, ట్రాపికల్ తుఫాన్లు, వాటికి ప్రత్యేకమైన పేరు లేదు. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఈ పేరు తెలియకపోయినా టైఫూన్ అనేది దేనికి సంబంధించింది అంటే చైనాకి సంబంధించింది. సో టైఫూన్కి పేరు పెట్టడానికి హైషన్ అనే పేరుని సిఫార్సు చేసిన దేశం ఏది అంటే చైనా. సో ఆన్సర్ వచ్చి మనకి చైనా అవుతుంది. అదే కనుక ఇక్కడ మనకి విల్లీస్ కానీ హరికేన్స్ ఇస్తే కనుక సో మీరు దానికి దగ్గరగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఈ పేర్లని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సో ప్రపంచంలో ఏ కంట్రీలోనైనా ఏ దేశం దగ్గరైనా సరే తుఫాన్లు వస్తే సో దానికి పేరు పెట్టడం కోసం ప్రతి సంవత్సరం ఒక కంట్రీని చూస్ చేసుకుంటాం. సో ఆ కంట్రీ వాళ్ళకి సంబంధించిన పాపులర్ ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలు కానీ, పక్షులు కానీ, వాళ్ళ చోట్ల ఉన్న ప్లేసెస్ని కానీ ఆ నేమ్ అనేది ఆ సైక్లోన్కి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ పర్టిక్యులర్ నేము పాపులర్ అవుతుంది, ఆ నేమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పాపులర్ అవుతుంది. సో అందుకనే ప్రతి సంవత్సరం ఒక్కొక్క కంట్రీ ప్రపంచంలో ఉన్న సైక్లోన్స్కి నేమ్స్ పెడుతుంది. నెక్స్ట్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్ను అభివృద్ధి చేసిన దాన్ని ఇటీవల హిమాలయాల్లో పరీక్షించిన సంస్థ ఏది? సో LUH ఏదైతే ఉందో, LUH టెక్నాలజీ ఏదైతే ఉందో సో దాన్ని డెవలప్ చేసి హిమాలయాన్ని పరీక్షించిన సంస్థ అనేది ఏది అని అడుగుతున్నారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడా, నెక్స్ట్ ఆర్డినెన్సెస్ ఫ్యాక్టరీ మెదక్క, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడా, భారత్ డైనమిక్స్ లిమిటెడా అని. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇదేదైతే ఉందో ఇది ఈ లైట్ యుటిలిటీ హెలికాప్టర్ని అభివృద్ధి చేసింది. సో ద నెక్స్ట్ వన్, మాడ్రిడ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2020లో 2 అవార్డులని గెలుచుకున్న బెంగాలీ చిత్రం ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి కాందో, గుమ్నామీ, రబీబార్, నాగర్ కిర్తాన్ ఉన్నాయి. సో మనకి 2020లో మాడ్రిడ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో అవార్డు వచ్చిన మూవీ ఏది అంటే రబీబార్. సో ఈ మూవీకి గాను బెంగాలీ చిత్రం ఇది, దీనికి అవార్డు లభించింది. ద నెక్స్ట్ వన్, వ్యాగాన్స్ ట్రాకింగ్ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ను ఏ సంవత్సరం నాటికి ఉపయోగించాలని భారత రైల్వేలను లక్ష్యాలను నిర్దేశించాయి. సో భారత రైల్వేలు ఏం చేశాయంటే సో వేగాన్స్ ట్రాకింగ్ కోసం సో మనకి RFID ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ సంవత్సరం నుంచి జాయిన్ చేయాలి, అటాచ్ చేయాలి అని అనుకుంటున్నాయో అని అడిగారు. 2023, 2022, 2020, 2021. సో ఎప్పటి నుంచి చేయాలి అనుకుంటున్నాయి అంటే 2022. సో 2020 నుంచి అవి చేయాలనుకుంటున్నాయి. సో ద నెక్స్ట్ వన్, 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి సాధించడంలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఎంత? సో స్థూల నమోదు నిష్పత్తి అనేది విద్యారంగంలో సో కేంద్రం ఎంత లక్ష్యం పెట్టుకుంది అని అడుగుతున్నారు. సో దానికి నిర్దేశించిన లక్ష్యం ఎంత అంటే 50%. సో నెక్స్ట్ ఇయర్కి 50% మనకి స్థూల నమోదు నిష్పత్తి అనేది ఏ ఫీల్డ్లో రావాలి అంటే విద్యారంగంలో. సో ద నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 2లో పనితీరు పరంగా ఏ రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతం అగ్రస్థానంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఈ పథకం ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఫస్ట్ ప్లేస్లో ఉంది అని అడుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇందులో బెస్ట్ స్టేట్, ఫస్ట్ స్టేట్ ఏది అంటే దట్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. సో 2020లో హిమాచల్ ప్రదేశ్ చాలా ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంది. ఒకటి, సడక్ యోజనలో టాప్ 1 కాదు, సో ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం, రహదారి సొరంగం, సో హైవే టన్నెల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే అటల్ టన్నెల్. సో అటల్ టన్నెల్ అనేది కూడా మనకి ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో గత 6 నెలలు ఏదైతే మనం ఈ పాండమిక్లో ఉన్నామో ఈ టైంలో చైనాకి ఇంకా ఏ స్టేట్ దగ్గర ఉన్న ప్లేస్కి డిస్ప్యూట్స్ జరిగాయంటే చైనా ప్రతిసారి భారతదేశంలోకి అంటే మన కంట్రీలోకి చొరబడ్డానికి ఏ స్టేట్ నుంచి ట్రై చేసింది అంటే హిమాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి. సో దీనికి అండ్ చైనాకి మధ్య కూడా కొన్ని బోర్డర్ ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. సో వీటన్నిటి వల్ల ఈ స్టేట్ అనేది ఎక్కువ న్యూస్లో ఉంది. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్,
300 సంవత్సరాల పురాతన శ్రీ శ్రీ జై కాళీమాతర్ ఆలయాన్ని భారత సహాయంతో పునర్నిర్మించిన దేశం ఏది? సో భారతదేశం సహాయంతో శ్రీ శ్రీ జై కాళీమాతర్ మందిరాన్ని సో ఏ కంట్రీలో పునర్నిర్మించారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. సో ఈ టెంపుల్ మనకి ఎవరు నిర్మించారు అంటే దయారాం. సో దయారాం రాయ్. సో దయారాం రాయ్ అనే ఆయన 18వ శతాబ్దంలో 18th సెంచరీలో బంగ్లాదేశ్లో ఈ టెంపుల్ని నిర్మించారు. ఇప్పుడు ఇండియా ఇదే ఆలయాన్ని తిరిగి 1,33,00,000 వ్యయంతో మళ్ళీ తిరిగి అది పునర్నిర్మిస్తుంది. సో ఇది ఎక్కడ ఉంది అంటే బంగ్లాదేశ్లో ఉంది. ఇది ఒక కాళీమాత టెంపుల్. సో అలాగే పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్లో కూడా దరిదాపుగా మనకి మోర్ దెన్ 100 హిందూ టెంపుల్స్ అనేవి అక్కడ ఉన్నాయి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్కి సంబంధించి ఏ టెంపుల్కి సంబంధించి ఇండియాతో లింక్ ఉంది అంటే పంజాబ్ గురుద్వార్ దర్బార్ సాహెబ్, ఇది న్యూస్లో ఉంది. సో పంజాబ్ పీపుల్కి అంటే సిక్కు పీపుల్కి సంబంధించి గురుద్వార్ దర్బార్ సాహెబ్ అనేది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్. సో దయారాం రాయ్ కట్టించిన కాళీమాత మందిరం ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్. సో ఈ రెండు కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ది నెక్స్ట్ వన్, స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ పరిశోధనలో వ్యవస్థాపకత అభివృద్ధి కోసం పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సో మనకి ఇక్కడ స్మార్ట్ గ్రిడ్ అనే టెక్నాలజీ పరిశోధన కోసం పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతుంది. ఇక్కడ ఇచ్చిన 4 కూడా ఐఐటీసే. మనకి ఐఐటి కాన్పూర్ ఏదైతే ఉందో సో దీంతో పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది. సో దేనికోసం అంటే స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ రీసెర్చ్ కోసం, పరిశోధన కోసం. నెక్స్ట్ వన్, ఈశాన్య రాష్ట్రాలలో మ్యాన్ హోల్ శుభ్రపరిచే మొదటి రోబో పేరేంటి? సో ఫస్ట్ టైం అంటే హ్యూమన్స్ లేకుండా, మనుషుల అవసరం లేకుండా సో మ్యాన్ హోల్స్ని క్లీన్ చేయడానికి అస్సాంలో, ఇది కూడా ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అంటే అస్సాంలో. సో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న రోబో పేరు ఏంటంటే బాందీకోట్. సో బాందీకోట్ అనేది రోబో పేరు. సో ఇది మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రపరుస్తుంది. ఇక్కడ మనం ఎన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూస్తుంటే మోస్ట్ ప్రాబబ్లీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలు అంటాం. సో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మెయిన్ లైఫ్ దేనికి ఉందంటే అస్సాం. అస్సాంలో మనకి భారతదేశంలోనే అతి పొడవైన రోప్వే బ్రహ్మపుత్ర నది మీద నిర్మిస్తున్నారు. సో అస్సాంలో మనకి ఇప్పుడు MMPL అంటే మల్టీ లాజిస్టిక్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని నిర్మిస్తున్నారు. సో అస్సాంలోనే బ్రహ్మపుత్ర రివర్ మీద లాంగెస్ట్ రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. సో అస్సాంలోనే మనం ఏం స్టార్ట్ చేసామంటే అగార్ వ్యాపార కేంద్రాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు భారతదేశం ఎకనామికల్గా ఏ పార్ట్ ఆఫ్ ఇండియా వైపు చూస్తుందంటే నార్త్ ఈస్ట్, ఈశాన్య రాష్ట్రాలు అని చెప్పచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో లైఫ్ ఉన్నది ఆర్థిక పరంగా ఈ వచ్చే సంవత్సరాల్లో లైఫ్ ఉన్న రాష్ట్రం ఏది అంటే అస్సాం. సో ఇది కూడా చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి అస్సాంని. సో అస్సాంకి సంబంధించి 3 కాంబినేషన్స్ ఉన్నాయి. బ్రహ్మపుత్ర రివర్, సో మనం ఇందాకలా కాంచన్జంగా చెప్పుకుంటే ఏ స్టేట్ అన్నాం సిక్కిం లాగా. సో బ్రహ్మపుత్రకి సంబంధించి బెస్ట్ కాంబినేషన్ ఏది అంటే అస్సాం అని చెప్పచ్చు. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఉంటుంది. ద నెక్స్ట్ వన్, మొదటి గుస్సీన్ ఎలక్ట్రిక్ బోర్డ్ అవార్డులను గెలుచుకున్న భారతదేశపు మొదటి సౌరశక్తి ఫెర్రీ ఏది అంటే సౌరశక్తితో నడిచే బోట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ బోట్స్ అనేవి గుస్సీస్ ఎలక్ట్రిక్ బోర్డ్ అవార్డుని గెలుచుకున్నాయంట. సో అవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడిది అని అడుగుతున్నారు. ఆ ఫెర్రీ ఏది అని అడుగుతున్నారు. ఒకటి ఆదిత్య, ఇంకొకటి వంశీ, ధనుష్, ప్రహార్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆదిత్య. ఇది కొచ్చికి సంబంధించిందండి, కొచ్చి. సో కొచ్చికి సంబంధించిన ఎలక్ట్రిక్ బోర్డ్ సౌరశక్తి ఫెర్రీ ఏదైతే ఉందో అది ఈ గుస్సీస్ అనే అవార్డుని గెలుచుకుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆదిత్య. నెక్స్ట్ వన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రజిత్ భాటియా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? సో రజిత్ భాటియా అనే ఆయన ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి టెన్నిస్, క్రికెట్, స్క్వాష్ అండ్ గోల్ఫ్ ఇచ్చారు. సో ఈ రజిత్ భాటియా అనే ఆయన తమిళనాడు టీం నుంచి మనకి క్రికెట్ తరపున ఆడి ఉన్నారు నెంబర్ ఆఫ్ గేమ్స్ అనేవి. సో ఈయన దేనికి సంబంధించిన వ్యక్తి అంటే క్రికెట్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ వన్, స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యూస్ డిజార్డర్స్ అండ్ బిహేవియరల్ అడిక్షన్స్.
సో ఈ పుస్తకాన్ని ఈ ఆన్లైన్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు అని అడుగుతున్నారు. ప్రకాష్ జావేద్కర్, నరేంద్ర మోడీ, ప్రహ్లాద్ పటేల్, హర్షవర్ధన్. సో జనరల్గా ఇప్పుడు ఏవైతే సూసైడ్స్ జరుగుతున్నాయో, ఆన్లైన్ ఎడిక్షన్స్, ఎక్కువగా మొబైల్ చూడడం కానీ, ఆన్లైన్ గేమింగ్ కానీ, సో ఎక్కువ వెబ్సైట్స్తో అటాచ్లో ఉండడం కానీ, సో ఇట్లాంటివన్నీ ఎడిక్షన్స్ నుంచి మేనేజ్మెంట్, మన హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉండాలి, సో హ్యూమన్ హ్యాబిచుయేషన్స్, మన అలవాట్లు ఎట్లా ఉండాలి, మనం ఎలా కంట్రోల్ చేసుకునే అనే దాని మీద ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. సో దీన్ని విడుదల చేసిన పర్సన్ ఎవరు అంటే హర్షవర్ధన్. సో హర్షవర్ధన్ ప్రజెంట్ ఏంటంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. సో మనం ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అంటే హర్షవర్ధన్. సో ఆప్షన్ వచ్చేసి మనకి హర్షవర్ధన్. సో ద నెక్స్ట్ వన్, ఏటా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? సో ప్రతి ఇయర్ కూడా మనకి ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి జూలై 29. సో జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక్కడ ఉన్న ఇంకొకటి ఏంటంటే, మరి ఈ సంవత్సరం 2020 ఇతివృత్తాంతం అంటాం కదా, థీమ్, ఈ పులుల దినోత్సవానికి థీమ్ ఏంటంటే దేర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, అంటే వాటి మనుగడ. సో పులుల యొక్క మనుగడ అనేది ఎవరి చేతుల్లో ఉంది అంటే మన చేతుల్లో ఉంది. సో వాటి మనుగడ మన చేతుల్లో ఉంది అనే థీమ్తో సో జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రపంచంతో పోల్చుకుంటే ఇండియాలో కూడా పులుల సంఖ్య అనేది చాలా ఎక్కువ. ఇంకొక ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు ప్రపంచంలోనే టైగర్స్ కౌంటింగ్ అంటే పులుల్ని సంఖ్య లెక్కించడం అనేది ఏ కంట్రీ స్టార్ట్ చేసిందంటే ఇండియానే. సో ఇప్పుడంటే మనకి రోబో టెక్నాలజీ అండ్ కెమెరాస్ వచ్చాయి, కానీ ఒకప్పుడు టైగర్ యొక్క ఏదైతే పంజా ఉందో దాన్ని అండ్ టైగర్ స్ట్రిప్స్ అంటాం. ప్రపంచంలో ఏ పులికి ఇంకొక పులికి చారలకి అసలు సంబంధమే ఉండదు. ప్రతి పులికి యూనిక్ చారలు, స్ట్రిప్స్ ఉంటాయి. సో వాటి డిఎన్ఏని బట్టి పులులు ఎన్నున్నాయని కౌంట్ చేసిన కంట్రీ ఫస్ట్ ఏదంటే ఇండియా. సో దాని తర్వాతే భారతదేశం పులుల్ని రక్షించడానికి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది, అదే టైగర్ ప్రాజెక్ట్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అండి, టైగర్ ప్రాజెక్ట్. సో టైగర్ ప్రాజెక్ట్ని ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే 1973, 1973లో స్టార్ట్ చేసింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి టైగర్స్లో రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్ అంటాం. సో ఇండియాలో రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే సుందర్బన్స్. సో భారతదేశంలోనే ఎక్కువగా వైట్ రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నది సుందర్బన్స్ ఉన్నది వెస్ట్ బెంగాల్లో. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ద నెక్స్ట్ వన్, లడాఖ్లోని ఈ క్రింది ఏ నగరాల్లో స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నారు? సో ఇండియాలో ఏదైతే స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ జరుగుతుందో, సో కొన్ని సిటీస్ని తీసుకొని మెట్రో పరంగా కానీ, లేకపోతే అక్కడ ఉన్న డెవలప్మెంట్స్, వాటర్ కానీ, బిల్డింగ్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, సో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం కానీ, ఇట్లా అన్నిటి పరంగా స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేస్తున్నారు. సో అట్లా లడాఖ్లో ఏ స్టేట్స్ అంటే ఏ ప్లేసెస్ని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నారని అడుగుతున్నారు. ఇక్కడున్న ఏదైతే లెహ్ అనే ఏరియా ఉందో, ఈ స్మార్ట్ సిటీ అనేది క్రియేట్ చేయడం కష్టం. ఎందుకంటే భారతదేశంలోనే అతి మంచు ఎడారి, కోల్డెస్ట్ డెజర్ట్ వచ్చి లెహ్లో ఉంది. ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ తర్వాత లెహ్ అనే ఏరియా 3 to 4 నెలలు కంప్లీట్గా మూసుకుపోతుంది బికాజ్ ఆఫ్ హెవీ స్నోఫాల్. సో ఇట్లాంటి ఏరియాలో డెవలప్మెంట్ అనేది, దట్ టు ఇండస్ట్రీస్ అండ్ అదర్ డెవలప్మెంట్స్ అనేవి కష్టం. ఇది అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హెమీస్ పాడు, సో ఇవి కూడా సేమ్ అట్లాంటివి. సో నెక్స్ట్ వచ్చేసి ద్రాస్ అని ఉంది. సో భారతదేశంలో అతి చల్లని ప్రాంతం, సో కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఏది అంటే ద్రాస్. -10, -9, -8. సో ఈ టెంపరేచర్ ఇక్కడ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ కూడా స్మార్ట్ సిటీ అనేది హైలీ ఇంపాసిబుల్. సో మనకి లడాఖ్లో స్మార్ట్ సిటీ ఎక్కడ ఉందంటే షే అండ్ న్యూమా. సో షే అండ్ న్యూమాని లడాఖ్లో స్మార్ట్ సిటీగా డెవలప్ చేయడం కోసం తీసుకున్నారు. సో ఆన్సర్ వచ్చి ఇది అవుతుంది. ద నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం నాణాన్ని ఏ దేశం జారీ చేయనుంది? సో 150th యానివర్సరీ సందర్భంగా ఏ దేశం కాయిన్ రిలీజ్ చేసింది మహాత్మా గాంధీ గురించి అంటే ఇక్కడ ఇజ్రాయెల్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, దక్షిణాఫ్రికా ఉంది. సో కాయిన్ని విడుదల చేసే కంట్రీ ఏది అంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్. సో వీళ్ళ పార్లమెంట్ ఏదైతే వెస్ట్ మినిస్టర్స్ ఉందో, సో వీళ్ళ పార్లమెంట్ ఆవరణంలో కూడా మనకి గాంధీ స్టాట్యూ అనేది ఉండడం జరిగింది. సో ఈ రెండు కూడా యూకేకి సంబంధించిన థింగ్.
నెక్స్ట్ మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం ఈటీహెచ్ జ్యూరిచ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ పరిశోధకులు ఏ గ్రహంపై 37 చురుకైన అగ్నిపర్వత నిర్మాణాలను కనుక్కున్నారు. సింపుల్గా ఏంటంటే మేరీల్యాండ్ అనే యూనివర్సిటీ ఏదైతే ఉందో అది ఏ గ్రహం పైన అగ్నిపర్వతాలని, దట్టు 37 చురుకైన అగ్నిపర్వతాలు. సో ఈ చురుకైన పదాన్ని మనం ఏమని సింపుల్గా మాట్లాడచ్చు అంటే యాక్టివేటెడ్ అని పిలవచ్చు. సో అగ్నిపర్వతాలని కనుక్కున్నారు అని చెప్తున్నారు. మనకి ఇక్కడ బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి. సో ఆ 37 ఎక్కడ కనుక్కున్నారు అంటే శుక్రుడు, వీనస్ మీద కనుక్కున్నారు. సో ఆన్సర్ వచ్చి వీనస్ అవుతుంది. సో దీని పక్కన పెడితే ఇక్కడ అంగారక గ్రహం మార్స్ ఏదైతే ఉందో దీని మీద 4 సంవత్సరాల క్రితం ఒక అగ్నిపర్వతాన్ని కనుక్కోవడం జరిగింది. సో దాని పేరు వచ్చి ఒలంపస్. దీన్ని మౌంట్ ఒలంపస్ అంటాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అంటాం, దట్ ఈస్ ఎవరెస్ట్. సో ఈ మౌంట్ ఒలంపస్ ఏదైతే ఉందో ఎవరెస్ట్ కన్నా దరిదాపుగా 3 రెట్లు ఎత్తు ఎక్కువ. అది పక్కన పెడితే ఇది మామూలుగా మంచు కొండ కాదండి, అగ్నిపర్వతం. సో ప్రపంచంలోనే ఏదైతే మనకి ఎవరెస్ట్ ఉందో దానికన్నా 3 రెట్లు ఎత్తైన అగ్నిపర్వతం అనేది దేనిపైన ఉంది అంటే మార్స్, అంగారక గ్రహం పైన ఉంది, మౌంట్ ఒలంపస్. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్, బయోమెడికల్ వ్యర్థాన్ని గుర్తించడానికి COVID-19 BWM అనే యాప్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? సో ఏ ఆర్గనైజేషన్ సో ఈ కోవిడ్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని రికగ్నైజ్ చేయడం కోసం యాప్ని స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ బోర్డు ఉంది, అండ్ నెక్స్ట్ వన్ ఎకో డెవలప్మెంట్ బోర్డు ఉంది, నెక్స్ట్ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ఉంది, సెంట్రల్ బోర్డ్ ఫర్ బయోమెడికల్ వేస్ట్ క్లియరెన్స్ ఉంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఆన్సర్ ఇది. సో వీళ్ళు COVID-19 BWM అనే ఒక యాప్ని తయారు చేశారు. సో ద నెక్స్ట్ వన్, ఏటా ఏ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తారు? సో ప్రతి సంవత్సరం కూడా జాతీయ చేనేత దినోత్సవాన్ని August 7న సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆన్సర్ వచ్చేసి మనకి August 7 అన్నమాట. సో ద నెక్స్ట్ వన్, August 9న నిర్వహించిన ప్రపంచ స్వదేశీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం లేదా ప్రపంచ గిరిజన దినోత్సవం. సో ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే August 9న. అయితే దాని థీమ్, ఇతివృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు. సో దాని యొక్క థీమ్ ఏంటి అంటే COVID-19 అండ్ ఇండిజీనియస్ పీపుల్ రిసైలెన్స్. సో ఇది దాని యొక్క థీమ్ అన్నమాట. సో ఇండిజీనియస్ పీపుల్స్ అండ్ రిసైలెన్స్ అనే థీమ్తో August 9న ప్రపంచ గిరిజన దినోత్సవం అనేది జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్, 2020 సంవత్సరాన్ని అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా సో అంకితం చేయాలని ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించిన దేశం ఏది? ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది ఏమని అంటే ఈ ఇయర్ 2020 అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా. సో 2020 UN అట్లా డిక్లేర్ చేసింది. సో ఇలా డిక్లేర్ చేయడానికి UNకి ఏ కంట్రీ ప్రతిపాదించింది? ఈ ప్రపోజల్ని ఎవరు తీసుకొచ్చారని అడుగుతున్నారు. ఒకటి ఫిన్లాండ్, అర్జెంటీనా, రష్యా అండ్ స్వీడన్. సో ఐక్యరాజ్య సమితికి దీన్ని ప్రపోజ్ చేసింది, ఈ ఇయర్కి ఆరోగ్య సంవత్సరంగా మొక్కల ఆరోగ్య సంవత్సరంగా పెట్టాలని అడిగింది ఎవరు అంటే ఫిన్లాండ్. సో ఆన్సర్ వచ్చి మనకి ఫిన్లాండ్ అవుతుంది. సో ద నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి డబుల్ స్టాక్ కంటైనర్లకు సరిపోయే ఎలక్ట్రిక్ రైలు సొరంగం. సో సొరంగం అంటే టన్నెల్, ట్రైన్ టన్నెల్ అంటున్నాం. సో ఎలక్ట్రికల్ రైలు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్న దేశం ఏది అని అడిగారు. సో ఆప్షన్స్లో మనకి యునైటెడ్ కింగ్డమ్, భారతదేశం, చైనా, USA ఉన్నాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇండియా. సో ఇండియా ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి సో డబుల్ స్టాక్ కంటైనర్లకు సరిపోయే ఎలక్ట్రిక్ రైలు సొరంగ మార్గాన్ని స్టార్ట్ చేయబోతుంది. సో దీన్ని పక్కన పెడితే మనకి ఇప్పుడు ప్రజెంట్ రైలు సొరంగ మార్గం అనేది ఈ రైలు సొరంగ మార్గం అంటాం కదా, ట్రైన్ టన్నెల్. సో ఇండియాలో అతి ఫేమస్ అయిన ట్రైన్ టన్నెల్ ఎక్కడ ఉంది అంటే కశ్మీర్. సో ప్రజెంట్ మనకి ఎక్కడ ఉందంటే కశ్మీర్లో ఉంది. సో దాని పేరు వచ్చి జవహర్లాల్ నెహ్రూ టన్నెల్. సో సింపుల్గా మీరు నెహ్రూ టన్నెల్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, నెహ్రూ టన్నెల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా ఫేమస్, ఏషియాలోనే 3rd ఫేమస్ రైల్ టన్నెల్ అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి ఫేమస్ రైలు సొరంగం ఏది అంటే జవహర్లాల్ నెహ్రూ టన్నెల్. సో ఎక్కడ ఉంది అంటే కశ్మీర్.
దీనిని ఏ కనుమ కింద కట్టారు అని కూడా అడుగుతారు. సో దీన్ని ఏ కనుమ కింద కట్టారు అంటే బనీహాల్. సో బనీహాల్ పాస్ లేదా బనీహాల్ కనుమ అంటాం. సో దాని కింద ఈ సొరంగం కట్టడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, 2020 నాటికి పునరుత్పాదక ఇంధన సంస్థలతో భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ఎంత, ఎన్ని వాట్స్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చి 175 గిగావాట్స్. సో 175 గిగావాట్స్తో 2022 నాటికి పునరుత్పాదక ఇంధన సంస్థ, సో రినవబుల్ ఎనర్జీతో భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ఎంత అంటే 175 గిగావాట్స్. ద నెక్స్ట్ వన్, ఒడిస్సాలోని బాలాసోర్లోని తాత్కాలిక పరీక్షా శ్రేణిలో ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ నాగ్ క్షిపణిని DRDO పరీక్షించింది. సో నాగ్ క్షిపణికి సంబంధించి అంటే నాగ్ మిసైల్ ఫ్యామిలీలో ఆ రేంజ్లో ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని పరీక్షించారో అని అడుగుతున్నారు. సో మనకి అగ్ని, బ్రహ్మోస్, నిర్భయ్, ధృవాస్త్ర ఉంది. సో నాగ్కి సంబంధించి అది ఏ మిసైల్ అంటే ధృవాస్త్ర. ఇది ఎయిర్ నుంచి ల్యాండ్కి స్ట్రైక్ చేస్తారండి. సో గాలి నుంచి ల్యాండ్ మీదకి స్ట్రైక్ చేస్తారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎనిమి యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కనిపెట్టి వాటిని బ్లాస్ట్ చేయడం అనేది దీని ప్రధాన లక్ష్యం. అది ధృవాస్త్ర. ఇంకొకటి కూడా చెప్పాను నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో, అదేంటి అంటే భారతదేశంలో అతి ప్రమాదకరమైన మోస్ట్ డేంజరస్ మిసైల్స్ ఏవి అంటే ఒకటి అగ్ని, నెక్స్ట్ సిరీస్లో పృథ్వీ. ఈ రెండు కూడా చాలా చాలా డేంజరస్ మిసైల్స్. అదే ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ మిసైల్ ఏది అంటే SSN-22. సో దీన్ని సన్ బర్న్ మిసైల్ అంటాం, రష్యా దగ్గర ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో అతి భయంకరమైన మిసైల్ ఏది అంటే ఇదే SSN-22 సన్ బర్న్ మిసైల్ అంటాం క్షిపణి. అది కాకుండా ఇక్కడ బ్రహ్మోస్ ఏదైతే ఉందో ఇది ఏ కంట్రీస్ కలిపి డెవలప్ చేశాయి అంటే ఒకటి ఇండియా, ఇంకొకటి రష్యా. సో ఈ రెండు కలిసి డెవలప్ చేసిన క్షిపణి పేరు ఏంటి అంటే బ్రహ్మోస్. సో ఇవి మిసైల్స్కి సంబంధించి. 2030 నాటికి పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ దేశం మొత్తంలో విద్యుత్ సామర్థ్యంలో ఎంత శాతం ఉంటుంది. సో విద్యుత్ సామర్థ్యంలో ఎంత శాతం ఉంటుంది 2030 నాటికి అని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి 60%, 60%. సో ద నెక్స్ట్ వన్, బజాజ్ ఫినాన్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు. సో మనకు ఆప్షన్స్లో వచ్చేసి జామ్నాలాల్ బజాజ్, రాహుల్ బజాజ్, సంజీవ్ బజాజ్, రాజీవ్ బజాజ్. సో ప్రజెంట్ ఈ ఇయర్లో మనకి బజాజ్ ఫినాన్స్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే సంజీవ్ బజాజ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి సంజీవ్ బజాజ్. ద నెక్స్ట్ వన్, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఫోటో పుస్తక రచయిత ఎవరు. సో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఫోటో అనే ఒక ప్లెజెంట్ బుక్ ఏదైతే ఉందో ఆ పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. ఒకటి వచ్చి మనకి బెన్ స్టోక్స్, స్టీవ్ వాక్, యువరాజ్ సింగ్, క్రిస్ గెల్. సో ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే స్టీవ్ వాక్. సో స్టీవ్ వాగ్ అనే పర్సన్ ఈ పుస్తకాన్ని రాశారు. సో ఆయన ఆస్ట్రేలియాకి చెందిన క్రికెటర్. సో ఆయన ఇండియాలో ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్, సో ఆయనతో పాటు ఉన్న 76 ఫొటోస్ని యాడ్ చేసి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ది ఇండియా అనే పుస్తకాన్ని ఈయన రచించారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ సంవత్సరపు క్రియేటివ్ ఎకనామిక్గా ప్రకటించిన సంవత్సరం ఏది అంటున్నారు. సో క్రియేటివ్ ఎకనామిక్గా ఏ సంవత్సరం ప్రకటించారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2021, 2021ని క్రియేటివ్ ఎకనామిక్ సంవత్సరంగా, సో మనకి అంతర్జాతీయ క్రియేటివ్ ఎకనామిక్ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. సో ఆన్సర్ 2021. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటడానికి మిషన్ వృక్షోపన్. సో 2020లో మిషన్ వృక్షోపన్ అనేది ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడుగుతున్నారు. సో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్. ఈ మధ్యన మనకి ట్రీ ఛాలెంజ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ సో వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జనరల్గా 2020-19 ఏదైతే ఉందో సో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో సమ్వాట్ ప్రపంచంలో అన్ని ప్లేస్లో అన్ని కంట్రీస్ కూడా సక్సెస్ అయ్యాయని చెప్పచ్చు. సో దాంట్లో ఒక పార్టే మిషన్ వృక్షోపన్ అని కూడా చెప్పచ్చు. సో దీన్ని స్టార్ట్ చేసిన స్టేట్ రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. సో మనకు ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్ అన్నమాట, మిషన్ వృక్షోపన్. ద నెక్స్ట్ వన్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్
ఏ క్షిపణి వ్యవస్థ కోసం డిఆర్డిఓ డిఆర్డిఎల్తో లైసెన్స్ ఒప్పందం మరియు సాంకేతిక బదిలీ పత్రికలపై సంతకం చేసింది? సో మనకి భారత్ డైనమిక్ లిమిటెడ్ డిఆర్డిఓతో ఏ క్షిపణి కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్షిపణులు ఏంటంటే ధనుష్, ప్రహార్, నిర్భయ్, ఆకాష్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆకాష్ అన్నమాట. సో ఈ క్షిపణి కోసం భారత్ డైనమిక్ లిమిటెడ్ డిఆర్డిఓతో ఒప్పందం కుదుర్చుకుంది. సో ద నెక్స్ట్ వన్, ఏటా మే 3న నిర్వహించే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం యొక్క ఇతివృత్తాంతం థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సో ఇది ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరం మే 3న జరుపుకుంటారు. సో దీని యొక్క ఇతివృత్తాంతం ఏంటి అంటే జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. సో జర్నలిజం చేసినప్పుడు భయము ఉండకూడదు, ఎవరి పక్షాన ఉండకూడదు. సో ఈ థీమ్తో జర్నలిజం వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్తో సో దీన్ని స్టార్ట్ చేశారనమాట. సో ద నెక్స్ట్ వన్, భవిష్యత్తులో రానున్న ఉష్ణమండల తుఫానులు ఎన్ని పేర్లను అరేబియా సముద్రంతో సహా ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా భారత వాతావరణ శాఖ విడుదల చేసింది? సో జనరల్గా మనకి భారత వాతావరణ శాఖ ఐఎండి ఏదైతే ఉందో సో అది భవిష్యత్తులో ఫ్యూచర్లో రానున్న ఉష్ణమండల అన్నాం కదా, ఇందాకే చెప్పాను ట్రాపికల్ సైక్లోన్స్ అని. సో ట్రాపికల్ సైక్లోన్స్ ఉష్ణమండల తుఫానులను ఎన్ని పేర్లను విడుదల చేసింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో 121, 100, 144, 169. సో ఎన్ని విడుదల చేసింది అంటే 169, 169. ద నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన కోవిలపట్టి కడలాయ్ మిఠాయి భౌగోళిక సూచిక GI ట్యాగ్ అనేది లభించింది? సో కోవలిపట్టి కడలాయ్ మిఠాయి అనేది ఒక స్వీట్ అండి, చిక్కీ అంటాం కదా, సో అది అనమాట. సో దానికి GI ట్యాగ్ అనేది లభించింది. అది ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో ఈ కోవిలపట్టి కడలాయ్ మిఠాయి అనేది ఏ స్టేట్కి సంబంధించింది అంటే తమిళనాడు. సో తమిళనాడుకి చెందిన దీనికి సో 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా 3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత GI ట్యాగ్ అనేది లభించింది. సో ద నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో వేరు చేయబడిన వైరస్ జాతిని ఉపయోగించి మొదటి పూర్తి స్వదేశీ COVID-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ICMR ఏ సంస్థతో జత కలిసింది? సో COVID-19 వ్యాక్సిన్ని డెవలప్ చేయడం కోసం ICMR ఈ కింది వాటిలో వేటితో టైఅప్ అవుతుంది అని అడుగుతున్నారు. ఒకటి మైలాబ్, ఇండియన్ ఇమ్యూనాలజికల్ లిమిటెడ్, బయోజినోమిక్స్, భారత్ బయోటెక్. సో ఈ 4 వాటిలో దేనితో ఇది టైఅప్ అయ్యింది అంటే దట్ ఈజ్ భారత్ బయోటెక్. ఆల్రెడీ ఇప్పటికీ మనకి చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఏ వ్యాక్సిన్ను కూడా ట్రయల్ 3 ఫేజ్ అయితే ఏదైతే ఉందో దానిని కంప్లీట్ చేయలేదు. అయితే ఇప్పుడు ఏవైతే వ్యాక్సిన్స్ అనేవి వస్తున్నాయో ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఎమర్జెన్సీ ఆథరైజ్డ్ పర్పస్ మీదే అవి రిలీజ్ అవుతున్నాయి. సో రీసెంట్గా న్యూస్ చూస్తే ఎవరైతే వ్యాక్సిన్ని విడుదల చేశారో ప్రజెంట్ కొన్ని కంట్రీస్లో సర్క్యులేట్ అవుతున్నాయో సో కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఫీమేల్కి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, మేల్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం ఆ వ్యాక్సిన్ని తీసుకున్న తర్వాత. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ వ్యాక్సిన్కి కూడా 3rd ట్రయల్ అనేది ప్రపంచంలో ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ఆథరైజ్డ్ పర్పస్ అనే ఒక స్టేట్మెంట్ మీద రిలీజ్ అవుతున్నాయి. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2020 సంవత్సరానికి మే 9న నిర్వహించిన అంతర్జాతీయ వలస పక్షి దినోత్సవం థీమ్ ఏంటి? సో అంతర్జాతీయ వలస పక్షి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అంటే మే 9th. సో దాని యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డా, ప్రొటెక్టెడ్ బర్డ్సా, దేర్ ఫ్యూచర్ ఇన్ అవర్ ఫ్యూచరా, ఇయర్స్ ఆఫ్ ద బర్డ్. సో దాని యొక్క థీమ్ ఏంటి అంటే బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్. సో ఇది దాని యొక్క థీమ్. సో దీన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం దాన్నే మనం మే 9th సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మనకి మే మంత్, జూన్ మంత్ ఎస్పెషల్లీ ఈ టైంలో సైబీరియన్ పక్షులు ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవి వలస వస్తాయి. సో ఇండియాలో ఏ ప్రాంతానికి వలస వస్తాయి అంటే ఒకటి చిల్కా లేక్, ఇంకొకటి కొల్లేరు. సో కొల్లేరు సరస్సు అనేది ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. చిల్కా అనేది ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో. ఈ ఏరియాస్కి ఏ పక్షులు వలస వస్తాయి అంటే అది సైబీరియన్ పక్షులు అంటాం. సో అవి వలస వస్తాయి.
సో ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ కొల్లేరు ఏదైతే ఉందో కొల్లేరు చిల్కా దగ్గర ప్రతి సంవత్సరం కూడా బర్డ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో 2019లో జరిగిన బర్డ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చి పెలికాన్ బర్డ్ ఫెస్టివల్. సో దాన్ని ఏమని పిలుస్తామంటే పెలికాన్ బర్డ్ ఫెస్టివల్. సో ద నెక్స్ట్ వన్, వలస వచ్చిన వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి? ఎవరైతే హిమాచల్ ప్రదేశ్కు మైగ్రెంట్స్ ఉంటారో, వలస వస్తారో, సో వాళ్ళందరికీ కూడా అక్కడ ఆ ప్రాంతాన్ని గురించిన అవేర్నెస్ ఇవ్వడానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ సాధించింది, ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి నిఘా, నాజీ, సీమా, యారా. సో ఈ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి నిఘా. సో ఎట్లా అలర్ట్గా ఉండాలి, ఏ ప్రాంతాలు ఉన్నాయి, సో ఎంతవరకు సేఫ్, ఎలా ఉంటుంది, ఎలా మూవ్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఈ నిఘా అనే ప్రోగ్రామ్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. గిరిజన సంస్థలను ప్రోత్సహించడానికి ప్రతి సంస్థ కార్యక్రమాలలో సహకరించడానికి గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమైక్య, మనం దాన్ని ట్రైఫెడ్ అంటాం. గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమైక్య ఏ సంస్థతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అంటే జనరల్గా మనకి ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, సో వాళ్ళ మార్కెటింగ్ అభివృద్ధి చేయడానికి, సో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఏవైతే ట్రైబల్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, సో అవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి అవి ట్రైఫెడ్ అనేది ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది అంటున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, కళా అకాడమీ, ఇషా ఫౌండేషన్, ఏసియాటిక్ సొసైటీ. సో ఈ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమైక్య ఈ సంస్థ దేనితో మనకి ఒప్పందం చేసుకుంది అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో దీనితో ఒప్పందం చేసుకుంది. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, ప్రపంచంలో రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎప్పుడు చేసుకుంటాం? సో రెడ్ క్రాస్ డే అనే దాన్ని ఎప్పుడు చేసుకుంటాం అని అడుగుతున్నారు. సో అది వచ్చేసి మనకి May 8th. సో May 9th అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం చేసుకుంటాం. సో May 8th వచ్చేటప్పటికి ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్, విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను అతిపెద్ద తరలింపు ప్రణాళిక ద్వారా స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరేంటి? సో ఏ మిషన్ ద్వారా ఈ కోవిడ్ టైంలో వేరే కంట్రీస్లో ఉండిపోయిన వాళ్ళని ఇండియాకి తీసుకురావడానికి ఏ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. సో వందే భారత, భారత్ మాత, గర్వాసి అండ్ స్టాండర్డ్ ఇండియన్స్ అని చెప్పి, సో మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరు వందే భారత్ మిషన్. సో డిఫరెంట్ కంట్రీస్కి ఫ్లైట్స్ని వేసి, సో ఆ ఫ్లైట్స్ ద్వారా స్టూడెంట్స్ని కానీ, అక్కడికి వెళ్ళిన ఎంప్లాయర్స్ని కానీ, ఫ్యామిలీస్ ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో వాళ్ళని కానీ, సో వందే భారత్ మిషన్ ద్వారా ఇండియాకి తిరిగి తీసుకురావడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి వందే భారత్ మిషన్. సో ద నెక్స్ట్ వన్, ఏ దేశంలో చిక్కుకున్న 1000 మంది భారతీయులను పౌరులను మన స్వదేశానికి తీసుకురావడానికి భారత నావికాదళం సముద్ర సేతు ఆపరేషన్ ప్రారంభించింది. సో ఆపరేషన్ సముద్ర సేతు అనేది చాలా ఫేమస్. ఎవరైతే ఇండియన్ ఓషన్, మెయిన్గా ఇండియన్ ఓషన్తో ఏ కంట్రీస్ కనెక్ట్ అయి ఉన్నాయో, సో ఆ అన్ని కంట్రీస్ నుంచి ఎవరైతే చిక్కుకుపోయారో, సో వాళ్ళందరినీ తిరిగి తీసుకురావడం కోసం స్టార్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సముద్ర సేతు. అయితే దీంట్లో ఎక్కువగా 1000 మంది భారతీయులు ఎక్కడ చిక్కుకున్నారు అంటే మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ నుంచి ఆపరేషన్ సముద్ర సేతు అనేది యూజ్ చేసి మన భారతీయుల్ని తిరిగి తీసుకురావడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? మళ్ళీ తిరిగి ఎవరు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్? మనం దీన్ని సింపుల్గా మనం ఏమని పిలుస్తామంటే ప్యాక్, పబ్లిక్ అకౌంట్ పార్లమెంట్ అకౌంట్ కమిటీ. సో దీనికి చైర్మన్గా ఎవరు ఉన్నారు ప్రజెంట్ అంటే అధీర్ రంజన్ చౌదరి. సో అధీర్ రంజన్ చౌదరి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రజెంట్ ప్యాక్కి కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు, తిరిగి నియమితులయ్యారు. పోఖ్రాన్లో పరీక్షించిన శక్తి-1 అణుక్షిపణి విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారో అని అడుగుతున్నారు. సో ఏ రోజున నిర్వహిస్తారు అంటే May 11th. సో May 11th మనం జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో ఈ పోఖ్రాన్ అణుశక్తి టెస్ట్ ఏదైతే ఉందో ఏ స్టేట్లో జరిపారు? ఈ పోఖ్రాన్ అనే ఏరియా ఏ స్టేట్లో ఉంది అంటే దట్ ఈజ్ రాజస్థాన్. సో రాజస్థాన్లో
పోఖ్రాన్ అనేది ఉంది. అక్కడే మనం అణుశక్తి పరీక్ష టెస్ట్ నెంబర్ 1 అండ్ టెస్ట్ నెంబర్ 2 కూడా చేసాం. ఒకటి ఇందిరాగాంధీ కాలంలో జరిగితే ఇంకొకటి ప్రధాని వాజ్పేయి కాలంలో జరిగింది. సో అది ఈ పోఖ్రాన్ అణుక్షిపణి విజయానికి సంబంధించిన విషయం.